ఈ థ్రిఫ్ట్ అనే థింగ్ వచ్చేసి యాక్చువల్లీ యూఎస్లో స్టార్ట్ అయింది. పూర్ పీపుల్కి బట్టలు డొనేట్ చేయాలని చెప్పి గుడ్ విల్ అండ్ థ్రిఫ్ట్ అనే స్టోర్స్ ఉంటాయి, వాళ్ళకి డొనేట్ చేస్తారు. వాళ్ళు చారిటీకి ఇస్తారు కదా, మరి చారిటీకి వెళ్ళాల్సిన క్లోతింగ్ ఇక్కడికి వస్తున్నాయి కదా, అంటే ఈజీ ఎథికల్? హర్యానాలో ఏదైతే లాట్ ఉందో, ఏదైతే ఏరియా ఉందో, అంటే మీరు దాంట్లో పిక్కీగా ఏమైనా సెలెక్ట్ చేసుకొని తీసుకొస్తారా, లేదా తీసుకొచ్చిన దాంట్లో ఇక బెస్ట్ తీసి సేల్ అవుట్ చేస్తారు? ఎర్రగడ్డ ఒకప్పుడు నిజంగానే బాగుండేది, ఒరిజినల్స్ దొరికేవి. ఇప్పుడు ప్రెసెంట్ ఏమైపోయిందంటే అన్ని ఫేక్స్ దొరుకుతున్నాయి అక్కడ, లైక్ చైనా మాల్ దొరుకుతుంది. ఓకే, మీకు వచ్చే ఆడియన్స్ ఎట్లాంటి ఆడియన్స్ ఉంటారు? మోస్ట్లీ జెన్జీస్ ఉంటారు, కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు. ఓకే, దెన్ ఫ్యాషన్ గురించి బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళే ఎక్కువ వస్తారు. స్టార్ట్ చేసే టైంకి మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత? బట్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 60,000తో స్టార్ట్ చేస్తాం. ఇండియాలో స్పెసిఫికలీ సౌత్ ఇండియాలో ఇది వర్కౌట్ అవుతుందా లేదా అంటే ఎలా అనుకోలేదు. మెయిన్గా వచ్చేసి మేము నిఫ్ట్ కాలేజ్లో ఫస్ట్ టైం స్టాల్ పెట్టాము. అక్కడ నాకు రియాలిటీ అర్థమైపోయింది, ఓకే బిజినెస్ ఎట్లయినా వర్కౌట్ అయిపోతుంది. అది ఎగ్జాంపుల్ 50,000 జాకెట్ ఉందనుకో, దాని ఒక 2,000కి 3,000కి మినిమం మార్జిన్ చూసుకొని అలా అమ్మేవాళ్ళు. అది అలాంటిది హైదరాబాద్కి తెప్పియాలి. లైక్ వాట్ ఈస్ ద ప్రొసీజర్? సో ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు ఎంత వచ్చింది? పెట్టగానే వీడియో వైరల్ అయిపోయింది. యాక్చువల్లీ డిఎమ్స్ వస్తూనే ఉన్నాయి. థ్రిఫ్ట్లో ప్రైజింగ్ ఎట్లా ఫిక్స్ చేస్తారు? బెస్ట్ పీసెస్ తేవడానికి మాకు కూడా కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది, ఎఫర్ట్స్ ఎక్కువ అవుతుంది, హార్డ్ వర్కింగ్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. అవన్నీ ఇంక్లూడ్ చేసుకొని దెన్ బ్రాండ్ బట్టి, దాని కండిషన్ బట్టి, స్టైల్ బట్టి, వీటి బట్టి ప్రైసింగ్ డిసైడ్ చేస్తాం. ఫ్యాషన్ అనేది ఎలా అయిపోయిందంటే, వింటేజ్ మార్కెట్ వచ్చేసి ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. హౌ మచ్ రెవెన్యూ ఉంది? సో మంత్లీ వచ్చేసి బ్రో హే గైస్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ తెలుగు టాక్స్ విత్ ఎల్కే. చాలామంది యూత్కి అయితే ఒక బ్రాండెడ్ క్లోతింగ్ వేసుకోవాలనైతే ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. కాకపోతే ఇలాంటి బ్రాండ్స్ని పర్చేస్ చేయాలంటే మాత్రం బడ్జెట్ అయితే చాలా హెవీగా ఉంటుంది. సో దీన్ని కట్ డౌన్ చేస్తూ థ్రిఫ్ట్ అనే ఒక కాన్సెప్ట్ అయితే మార్కెట్లో ఉంది. చాలామందికి దీని గురించి తెలిసి ఉండకపోవచ్చు. థ్రిఫ్ట్ అంటే సెకండ్ హ్యాండ్ బ్రాండెడ్ క్లోతింగ్స్ అనేది ఈ స్టోర్స్లో సేల్ చేస్తారు. దీని గురించి మేము రీసెర్చ్ చేసే ప్రాసెస్లో మాకైతే థ్రిఫ్ట్ గురించి మన హైదరాబాద్లో ఒక 3 బాయ్స్ కలిసి ఒక స్టోర్ అయితే స్టార్ట్ చేశారని తెలిసింది. సో మేము రీసెర్చ్ చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, దే ఆర్ సెల్లింగ్ హ్యూజ్ బ్రాండ్స్, పెద్ద పెద్ద బ్రాండ్స్ ఏవైతే థౌజండ్స్లో, ఒక 10,000, 20,000 ఇలా రేంజెస్లో ఉన్న బ్రాండ్స్ని కూడా దే ఆర్ సెల్లింగ్ అట్ వెరీ చీపర్ ప్రైజెస్ ఇన్ దేర్ స్టోర్స్. సో దీని స్టోరీ గురించి మనం డీకోడ్ చేద్దామని చెప్పేసి వెళ్ళినప్పుడు, థ్రిఫ్ట్ అంటే ఏంటి, అసలు థ్రిఫ్ట్ ఏ కంట్రీస్ నుంచి మనకి క్లోత్స్ అనేవి ఇంపోర్ట్ అవుతాయి, అసలు థ్రిఫ్ట్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారు, ఎలా ప్రాసెసింగ్ ఉంటుంది, ఇవన్నీ అయితే మనం డిస్కస్ చేసాం. సో వీళ్ళ స్టోరీ కూడా చూసినప్పుడు ఏంటంటే, వీళ్ళు యంగ్స్టర్స్ లిటరల్లీ, అండ్ వీళ్ళు వచ్చేసి కంప్లీట్గా ఒక చిన్న రూమ్ తీసుకున్నారు. 5,000 రూపీస్లో ఒక రూమ్ తీసుకొని ఒక ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్స్ అవుదామని చెప్పేసి అనుకున్న వీళ్ళు అనుకోకుండా ఒక స్టార్టప్ జర్నీలోకి ఎంటర్ అయ్యేసి ఈరోజు సక్సెస్ఫుల్గా ఒక స్టోర్ని రన్ చేస్తూ రేపు పొద్దున ఇంకా చాలా బ్రాంచెస్కి ఎస్టాబ్లిష్ చేద్దామనేసి అనుకుంటున్నారు. సో ఈ ఎపిసోడ్లో అసలు థ్రిఫ్ట్ అంటే ఏంటి, అసలుకి థ్రిఫ్ట్లో క్లోతింగ్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు, దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది, అండ్ థ్రిఫ్టింగ్ వల్ల ఎంత పెద్ద పెద్ద బ్రాండ్స్ని కూడా ఎంత తక్కువ ఎఫోర్డబుల్ ప్రైజెస్కి మనం పర్చేస్ చేయొచ్చు అనే టాపిక్స్ అయితే క్లియర్గా మనం డిస్కస్ అయితే చేస్తాం. అండ్ ఇదే కాకుండా ఈ థ్రిఫ్ట్ బిజినెస్ వీళ్ళు ఎంత బడ్జెట్లో స్టార్ట్ చేశారు, ఎంత రెవెన్యూ మేక్ చేస్తున్నారు, అండ్ ఇది ఒకవేళ మీరు స్టార్ట్ చేయాలంటే వాట్ ఈస్ ద ప్రొసీజర్స్, ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ అయితే మనం పోడ్కాస్ట్లో డిస్కస్ చేయబోతున్నాం. సో వీళ్ళ రెవెన్యూ వచ్చేసి కరెంట్లీ వీళ్ళు 6 to 8 lakhs అయితే పర్ మంత్ ఎర్న్ చేస్తున్నారు ఈ థ్రిఫ్ట్ స్టోర్ నుంచి. సో వీళ్ళు ఒక ఇన్స్పిరేషన్గా అయితే ఈరోజు పోడ్కాస్ట్ అయితే మీకు మేము ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ లిటరల్లీ ఎవరైనా క్లోతింగ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, ఇలాంటి థ్రిఫ్ట్ కాన్సెప్ట్ అండ్ ఈ ఎపిసోడ్ మీరు చూసిన తర్వాత లిటరల్లీ మీరు వెరీ లో ప్రైస్తో మీరు కూడా ఒక చిన్న స్టార్ట్ అయితే చేయొచ్చు. అండ్ రియల్లీ మీకు ఇంట్రెస్టెడ్గా ఉంటే ఫుల్ ఎపిసోడ్ అయితే చూడండి. చాలామంది నాన్ సబ్స్క్రైబర్స్ కూడా మన వీడియోస్ చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ ఫర్దర్గా మేము ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ ఇచ్చినప్పుడు మీకైతే అప్డేటెడ్లో ఉంటారు అండ్ యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవుట్ ఆఫ్ దిస్. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ పోడ్కాస్ట్ నౌ. హాయ్ వంశీ. హాయ్, వెల్కమ్ టు మై పోడ్కాస్ట్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వంశీరాజ్ ఎవరు అనే క్వశ్చన్ మాకు వస్తాయి. వాట్స్ యువర్ ఆన్సర్? వంశీరాజ్ ఎవరు అంటే, ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి కృష్ణానగర్ గల్లీలో పెరిగి చాలా కష్టాలతో హైదరాబాద్లో ఫస్ట్ థ్రిఫ్ట్ స్టోర్ స్టార్ట్ చేసిన ఒక పర్సన్. బట్ ఇదంతా ఎవరికి తెలియదు. అందరూ ఏమనుకుంటారంటే, చూడడానికి బాగున్నాడు, పెళ్ళికలు వేసుకొని రిచ్గా, లైక్ మంచి మంచి బట్టలు వేసుకొని రిచ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా అని చెప్పి అనుకుంటారు యాక్చువల్లీ. బట్ అది నిజం కాదు. నేను వచ్చిన చాలా లో బ్యాక్గ్రౌండ్ నుంచి, ఏమీ లేని దగ్గర నుంచి వచ్చాము. సో అందరిలాగే సేమ్ ప్యాటర్న్ మా డాడీ ఫోర్స్ చేస్తే నచ్చకపోయినా ఇక ఏదో చేద్దాం అని చెప్పి డిగ్రీ జాయిన్ అయ్యా. డిగ్రీ జాయిన్ అయ్యాక అప్పుడే మా ఇంట్లో సిచ్యువేషన్స్ బాగాలేదు. కాలేజ్ కూడా సరిగ్గా పోకుండా మల్టిపుల్ జాబ్ చేసుకుంటూ ఇంట్లో ఖర్చులన్నీ మేనేజ్ చేస్తూ అలా లైఫ్ సాగిస్తూ ఉన్నా.
బట్ ఏ జాబ్ చేసినా నాకు సాటిస్ఫాక్షన్ లేదు. రేపు పొద్దున ఏమైతది? నా పిల్లల్ని ఎలా చూసుకోవాలి? పిల్లల్ని ఎలా చూసుకోవాలి? ఇంట్లో అమ్మ నాన్నని ఎట్లా చూసుకోవాలని చెప్పి అనుకోని ఒక బిజినెస్ స్టార్ట్ చేశా. అప్పుడు ఎవరు ఏ ఫ్రెండ్స్ సపోర్ట్ ఇవ్వలేదు. చాలా మందిని అడిగిన. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ స్టార్ట్ చేశా. బట్ ఫెయిల్ అయింది. మళ్ళీ గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు నాకు ప్రెజెంట్ ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్‌తో నా నమ్మకస్తులతో ఆహ్, ఫ్యాషన్ యాత్ర థ్రిఫ్ట్ స్టార్ట్ చేశా. అలా ఇప్పుడు మేము ముందుకొచ్చాం. ఇప్పుడు నీ జర్నీలో నువ్వు చెప్పినప్పుడు ఇప్పుడు నువ్వు అన్నావు అంటే చూడడానికి క్లాస్గా ఉన్నా స్మార్ట్గా ఉన్నా కానీ బ్యాక్గ్రౌండ్లో చాలా బాధలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి అన్నావు కదా. అంటే ఇప్పుడు లైక్ అందరూ జాబ్ ప్యాటర్న్లోనే వెళ్తున్నారు. ఒకవేళ జాబ్ ప్యాటర్న్ కాకుండా బిజినెస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎంతో కొంత స్ట్రెంత్ ఉండాలి. మేబీ ఫినాన్షియల్ కానీ గట్టిగా సపోర్ట్ చేసే చుట్టాలు ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి. అవన్నీ ఉన్నాయి నీకు? ఏమీ లేదు. ఏం లేకుండా మరి ఏం లేకుండా లైక్ నువ్వు కొన్ని జాబ్స్ చేసినావు. ఎలాంటి జాబ్స్ చేసి ఉంటావు? వాఫుల్స్ చేయడం, కేక్స్ చేయడం, డెలివరీ జాబ్ ఇలాంటివే చేసా. ఫుడ్ ఇండస్ట్రీలో వర్క్ చేసా యాక్చువల్లీ నేను. పార్ట్ టైమా ఫుల్ టైమా? ఫుల్ టైం. సో ఇప్పుడు నువ్వు ఈ స్టార్ట్ చేసే ముందు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసినా అని చెప్పేసి అన్నావు కదా. ఈ స్ట్రగుల్స్లో లైక్ యూ హ్యావ్ డిడ్ మల్టిపుల్ జాబ్స్. ఆ మల్టిపుల్ జాబ్స్ ఏవైతే నువ్వు చేసినావో నువ్వు ఇష్టంగా చేసినావా లేకపోతే ఇప్పుడు ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ కోసం చేసినావా? స్టార్టింగ్ ఇంట్లో ఖర్చులన్నీ మేనేజ్ చేయాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలని చేసా. ఓకే. అందులోనే చేస్తూ ఏదైనా హయ్యర్ పొజిషన్ ఏదైనా సాధిద్దామని అనుకుంటూనే చేసా. కానీ నాకు దేంట్లో సాటిస్ఫాక్షన్ రాలేదు. అంటే ఎలాంటి జాబ్స్ చేసి ఉంటావు? మోస్ట్లీ నేను మిల్క్ షేక్స్ చేయడం, వాఫుల్స్ చేయడం, కేక్స్ చేయడం, డెలివరీ జాబ్స్. ఈవెన్ లాక్డౌన్లో కూడా నేను జాబ్ చేశాను. పోలీస్ పట్టుకోలే? డెలివరీ జాబ్ కదా, సో పట్టుకోలేదు. ఓకే. ఐడెంటిటీ కార్డ్ చూపిస్తే వదిలేసేవాళ్ళు. గ్రేట్. సో ఇప్పుడు నువ్వు ఇది స్టార్ట్ చేసే ముందు ఒక స్టార్ట్ చేసి ఫెయిల్ అయినాను, ఇది ఫాస్ట్ ఫుడ్ సెంటర్. యా. సో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఎందుకు చేయాలనిపించింది? కృష్ణానగర్లో యాక్చువల్లీ ఎక్కువ బ్యాచిలర్స్ ఉంటారు. సో వాళ్ళకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫుడ్ ఆప్షన్స్ కావాలి. అవి అంత లేవు అక్కడ. సో స్టార్టింగ్ ఏమనుకున్నా అంటే ఒక 60 రూపాయల్లో బిర్యానీ పెట్టాలని అనుకున్నా. అది 60 రూపాయల్లో బిర్యానీ పెడదాం అనుకున్నా. బట్ మా మామ చెఫ్ ఉండే, బిర్యానీ ఒకటే ఏం పెడతారా అన్ని యాడ్ చేయరా అని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అంటే నేను నా మాట వినకుండా, నా ఐడియా వినకుండా అతను చెప్పింది తిన్నా. విని బిర్యానీ ఐడియా కాస్త ఫాస్ట్ ఫుడ్ సెంటర్గా అయిపోయింది. ఓకే. సో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాళ్ళ గురించి అని పెట్టా నేను. సో బడ్జెట్ ఫ్రెండ్లీలో ఆ షూటింగ్ వాళ్ళకి ఏదైనా ఫుడ్ ప్రొవైడ్ చేయాలని చెప్పి. బట్ పెట్టాక అక్కడ ఆల్రెడీ నాకు తెలిసి 10+ దాకా ఉంటాయి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అక్కడ. ఆ కాంపిటీషన్లో సర్వైవ్ అవ్వలేకపోయాను. ఓకే. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వచ్చిన ఛాలెంజెస్ ఏంటి? మెయిన్లీ మోస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజింగ్ ఏంటంటే మన వర్కర్ మీద డిపెండ్ అవ్వాలి, చెఫ్ మీద. ఎగ్జాక్ట్లీ. అందుకే ఆ బిజినెస్ సక్సెస్ అవ్వలేదు. ఇంతకుముందు మీ రిలేటివ్ హెల్ప్ చేసిండు కదా, ఆయన కాదు చెఫ్? ఆయన చెఫ్ కాదు, ఒట్టి ఐడియా ఇచ్చిండు అంతే. ఐడియా ఇచ్చిండు, నేను ఆయన చేసిండే. లేదు, వర్కర్ని పెట్టుకోవాలి. ఓకే. ఏది బిహార్ వల్ల? బీహార్, నేపాల్, నేపాల్ వీళ్ళే. లిటరల్లీ 10+ వర్కర్స్ చేంజ్ అవుతూ ఉన్నారు. కస్టమర్స్ డైలీ వచ్చి ఒక్కొక్క రోజు ఒక్కొక్క టేస్ట్ వస్తుంది, అసలు నువ్వు ఏం చేస్తున్నావు అది ఇది అనేది ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తిట్టేవాళ్ళు. ఎవరు రాలే అంటే షాప్ బంద్? ఆ రోజు షాప్ బంద్. ఓకే. అంటే అనిపించలేదు ఎప్పుడు? అంటే చాలా మంది యూత్ కూడా ఏంటంటే కొన్ని ఇప్పుడు ఫ్రాంచైజీస్ కానీ ఇవన్నీ కూడా తీసుకొని ఏంటంటే ఒకరి మీద డిపెండ్ అయ్యి ఉండేసి వాళ్ళు స్టార్ట్ చేస్తారు. వాడు రాలేదా కంప్లీట్ షట్ డౌన్. వాడు లేకపోతే కూడా దిగి చేయగలిగేదే బిజినెస్లో సర్వైవ్ అవ్వగలుగుతారు. రైట్. మరి ఆ టైంలో నీకు ఐడియా ఏమనిపించలేదు? జస్ట్ యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ అంతేనా? లేదా యూ ట్రైడ్ ఇట్ అట్లీస్ట్ ఒక రోజు నువ్వే వండినావా? నాకు ఉండడం అసలు ఇది ఫాస్ట్ ఫుడ్ది ఒక బ్రేక్ డౌన్ అయిపోయింది. బ్రేక్ డౌన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్ గానే ఫ్యాషన్ యాత్ర స్టార్ట్ అయింది? లేదు, ఐ థింక్ ఒక 1 year గ్యాప్. ఆ 1 yearలో నేను జాబ్ చేస్తున్నా. సో నేను చూస్ చేసుకున్న 2 పార్ట్నర్స్ జాబ్ చేయట్లేదు. వాళ్ళని నేను కన్విన్స్ చేసి బిజినెస్కి ఒప్పించి ఆ జాబ్ నేనే పెట్టించే వాళ్ళిద్దరిని. జారాలో జాబ్ పెట్టించే వాళ్ళిద్దరిని నేను. బికాస్ బిజినెస్కి అమౌంట్ కావాలి కదా, క్యాపిటల్ కావాలని చెప్పి వాళ్ళిద్దరిని జారాలో జాయిన్ చేయించా. అలా ముగ్గురం జాబ్ చేస్తూ ప్రతిరోజు మాట్లాడుకుంటూ ఐడియాస్ గురించి బోరబండలో 5,000కి రూమ్ తీసుకున్నాం. ఒక స్టూడియో టైప్ తీసుకున్నాం, చిన్న రూమ్. అంటే అప్పటికి వాళ్ళు కన్విన్స్ అయ్యారా నీతో పెడదాం అనేది? ఆల్మోస్ట్ అయినారు, బట్ అప్పటికి కొంచెం డౌట్ ఉన్నారు. వాళ్ళకి తెలియట్లేదు ఏం చేయాలని, క్లారిటీ లేదు. బట్ నన్నైతే నమ్మారు. నమ్మారు కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది. సో ఇది తర్వాత ఇంకా నువ్వు స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసినావు. ఆ స్టార్ట్ చేసే టైంకి మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉండే? ఇన్వెస్ట్మెంట్ ఐ థింక్ 30,000 అలా ఉండే. బట్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 60,000తో స్టార్ట్ చేశాను. మీ స్టార్ట్అప్ వచ్చేసి 60,000. గ్రేట్.
సో ఇది స్టార్ట్ చేసినప్పుడు లైక్ హూ వాస్ ద పర్సన్ హూ నోస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్, కంప్లీట్ నాలెడ్జ్ అబౌట్ ద బిజినెస్? నో వన్ నోస్. నో వన్ నోస్. ఎవ్రీవన్ ఇస్ లైక్ న్యూబీ. ఎవరికి స్విమ్మింగ్ రాదు, దుంకేద్దాం వాటర్లో, దుంకి నేర్చుకుందాం, ఓకే అంతే. సో నౌ యూ ఎక్స్ప్లెయిన్ మీ వాట్ ఈస్ ద బిజినెస్ ఐడియా, వాట్ యూ స్టార్టెడ్. అసలు ఫ్యాషన్ యాత్ర అంటే ఏంది అసలు? ఫ్యాషన్ యాత్ర అంటే అదొక థ్రిఫ్ట్ స్టోర్ యాక్చువల్లీ. ఈ థ్రిఫ్ట్ అనే థింగ్ వచ్చేసి యాక్చువల్లీ యూఎస్లో స్టార్ట్ అయింది. ఓకే. గుడ్ విల్ థ్రిఫ్ట్ అని చెప్పి. అది ఎలా స్టార్ట్ అయిందంటే పూర్ పీపుల్కి బట్టలు డొనేట్ చేయాలని చెప్పి ఒక గుడ్ విల్ అండ్ థ్రిఫ్ట్ అనే స్టోర్స్ ఉంటాయి, వాళ్ళకి డొనేట్ చేస్తారు. ఈ పూర్ పీపుల్ వచ్చేసి అక్కడ నచ్చిన బట్టలు సెలెక్ట్ చేసుకొని, బట్టలు ఉండవు కాబట్టి వాళ్ళు ఫ్రీగా తీసుకొని వేసుకుంటారు. అందులో బ్రాండెడ్ క్లోత్స్ ఉండొచ్చు, డిఫరెంట్ స్టైల్ ఉండొచ్చు, ప్రీమియం బ్రాండ్స్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్, అలా అన్ని మిక్స్ ఉంటాయి. అలా అది మెల్లిగా మెయిన్గా యూఎస్లోనే స్టార్ట్ అయింది. పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్ని దొరుకుతున్నాయి కదా, అవి మిడిల్ క్లాస్ పీపుల్ కానీ పూర్ పీపుల్ కానీ బై చేయలేరు అది. సో వీళ్ళు ఏం చేసేవాళ్ళు, ఆ స్పెసిఫిక్ బ్రాండ్స్ వెళ్ళి హ్యాండ్ పిక్ చేసి వీటిని ఆన్లైన్లో లైక్ ఈబై కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఇంకా సెల్రేజ్ అని చెప్పి చాలా ఉన్నాయి, అందులో పోస్ట్ చేసి ఒక ఎగ్జాంపుల్ 50,000 జాకెట్ ఉందనుకో, దాని ఒక 2,000కి 3,000కి మినిమం మార్జిన్ చూసుకొని అలా అమ్మేవాళ్ళు. అది ఎఫోర్డ్ చేసేవాళ్ళు బికాస్ 50,000 పెట్టి ఎవరు ఎఫోర్డ్ చేయలేరు కదా, చాలా మంది ఎఫోర్డ్ చేయలేరు కదా. వాళ్ళు ఈజీగా 2,000 and 3,000 పెట్టి ఎఫోర్డ్ చేయగలుగుతారు. అలా మెల్లిగా స్టార్ట్ అయింది. అది ఇప్పుడు మొత్తం వరల్డ్ వైడ్ పాకింది. ప్రెసెంట్ ఇండియాలో అయితే మోస్ట్ ట్రెండింగ్లో ఉంది. ఓకే. సో ఇప్పుడు థ్రిఫ్ట్ అని గూగుల్లో కొడితే మోస్ట్లీ నువ్వు చెప్పింది వచ్చింది, లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ సెకండ్ హ్యాండ్ క్లోతింగ్ వేర్ చారిటీస్ కోసం దీనికోసం డొనేట్ చేస్తుంటారు అనే పాయింట్లో చెప్పారు. సో మరి అది అలాంటిది ఇప్పుడు హైదరాబాద్కి తెప్పియాలి, లైక్ వాట్ ఈస్ ద ప్రొసీజర్? హైదరాబాద్ ఆల్రెడీ హబ్స్ ఉన్నాయా, లేదా మీరు దాన్ని రీసెర్చ్ చేసేసి మీరు దాన్ని ఇప్పుడు మ్యాక్సిమం మనకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అనే పాయింట్లో ఉంటాయి, కొన్ని క్లోతింగ్ కూడా ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంటారు, ఇంపోర్ట్ క్వాలిటీ అంటారు. సో ఈ బేసిస్ పైన దీన్ని రీసెర్చ్ చేసేసి లైక్ అది తీసుకొస్తే మరి కొంటారా లేదా? అంటే ఈ ఐడియా ఫస్ట్ మీ ఫ్రెండ్స్ చెప్పినప్పుడు వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యారు? ఈ ఐడియా ఫ్రెండ్స్ చెప్పినప్పుడు వాళ్ళైతే బ్లాంక్ ఉండే యాక్చువల్లీ, వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పి. వాళ్ళు యాక్చువల్లీ ఫస్ట్ నమ్మలేదు, నేను నమ్మలేదు, కానీ చేద్దాం ఏదో ఒకటి. నా మైండ్లో ఒకటే, డబ్బులు సంపాదించాలి ఎట్లా అయినా అని చెప్పి స్టార్ట్ చేసినప్పుడు యాక్చువల్లీ ఈ థ్రిఫ్ట్ క్లోత్స్ ఎక్కడ దొరుకుతాయో తెలీదు, అది ఎలా అమ్ముతారో తెలీదు, ఏంటో నాకు అసలు జీరో నాలెడ్జ్ ఉంది. కానీ వెళ్ళగానే అలా వచ్చింది. స్టార్టింగ్లో ఒక 5-10 క్లోత్స్ తెచ్చి అమ్మేవాళ్ళం మేము, థ్రిఫ్ట్వి. అప్పుడు మాకు తెలియదు ఎక్కడ దొరుకుతుందో స్టఫ్ తెలియదు, జీరో నాలెడ్జ్ యాక్చువల్లీ. తర్వాత అలా చేస్తూ మాకు ఇప్పుడు మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇది చేసినప్పుడు ఇప్పుడు మీ ఫ్రెండ్స్ బ్లాంక్ అయ్యారు, కానీ ఇదే ఐడియా ఇంట్లో ఇప్పుడు మా ముగ్గురు ఇంట్లో రీసెంట్గా తెలిసింది. 3 years అవుతుంది. 3 yearsలో రీసెంట్గా తెలిసింది మా ముగ్గురు ఇంట్లో. మేము ఇప్పుడు దాకా చెప్పలేదు అసలు, ఇంట్లో చెప్పకుండా స్టార్ట్ చేసినాం. మరి రోజు ఎటు పోతున్నాం అంటే ఏం చెప్తుండే ఇంకా జాబ్ అది ఇది అని వేరే సైడ్ అజిల్ లెక్క లైక్ డబ్బులు సంపాదిస్తున్నాం అది ఇది అని చెప్తుండే, కానీ బిజినెస్ అని చెప్పకపోతుండే. ఓకే. మీది ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది కదా, లైక్ ఇన్స్టాగ్రామ్ యు ఆర్ హ్యావింగ్ ఆల్మోస్ట్ 23K వరకు ఫాలోవర్స్ ఉన్నారు కదా. అప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కాంటెంట్ చేసేవాళ్ళ స్టార్టింగ్ లో ఇంట్లో తెలియనప్పుడు? చేసేవాళ్ళం. అసలు స్టార్టింగ్ రూమ్ తీసుకుందే కంటెంట్ చేయడానికి, మేము ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వడానికి మేము ఇద్దరం. ఓకే. అది కాస్త నేను వీళ్ళిద్దరిని మ్యానిపులేట్ చేసేసి థ్రిఫ్ట్ స్టోర్ గా మార్చిపించేసిన. ఫస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ అవుదాం అనుకున్నాం మేము ఇద్దరం. బికాస్ మేము ఎవరిని కలిసినా మా ఇద్దరిని మీ ఇద్దరు యాక్టర్స్ అవ్వచ్చు కదా, ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు కదా అని చెప్పి ఇలా పొగుడుతూనే ఉంటారు. అట్లా వచ్చింది ఐడియా. అట్లా. ఓకే. సో మరి అప్పుడు కంటెంట్ చేసినప్పుడు మరి ఇంట్లో తెలుస్తా అని చెప్పి ఏమనుకోలేదు? ఏదైనా ఒకటి వీడియో తెలిసిందండి ఇంట్లో ఏమంటారు ఏందనేది చూద్దాం, ఏదైతే అది చూద్దాం. కాకపోతే వాళ్ళకైతే ఏది చెప్పొద్దు ఇప్పుడు, సక్సెస్ అయినాకనే చెప్పాలి. మళ్ళా చెప్తే ఏమన్నా అనర్థానాలు అయితే అని చెప్పి అనుకున్నాం. ఓకే. సో ఇప్పుడు ఇది సెకండ్ హ్యాండ్ క్లోతింగ్ కదా, మామూలుగా అయితే థ్రిఫ్ట్ అంటే సెకండ్ హ్యాండ్ క్లోతింగ్. సో ఇది ఇండియాలో స్పెసిఫికలీ సౌత్ ఇండియాలో ఇది వర్కౌట్ అవుతుందా లేదా అంటే ఎలా అనిపించలేదు? ఫస్ట్ అవుతుందని ఉంది నమ్మకం యాక్చువల్లీ. ఓకే. స్టార్టింగ్ లో లేదు, తర్వాత చేసే కొద్దీ నమ్మకం వచ్చింది. ఓకే. మేము ఎప్పుడైతే వీడియోస్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేసామో చాలా మంది మీ స్టోర్ ఎక్కడ, ఆఫ్లైన్ వచ్చి బై చేయాలనుకుంటున్నాం అది ఇదని చెప్పేవాళ్ళు. మెయిన్గా వచ్చేసి మేము నిఫ్ట్ కాలేజ్లో ఫస్ట్ టైం స్టాల్ పెట్టాము. అక్కడ నాకు రియాలిటీ అర్థమైపోయింది, ఓకే బిజినెస్ ఎట్లయినా వర్కౌట్ అయిపోతుంది అది ఇది అని చెప్పి.
అప్పుడు ఇక ఫిక్స్ అయిపోయినా స్టోర్ పెట్టాలి ఫస్ట్ మనము ఆన్లైన్ కాదు, స్టోర్ పెడితే మస్తు డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పి స్టోర్ పెట్టేసినాం. స్టోర్ పెట్టి ఫస్ట్ వీడియో పెట్టగానే వైరల్ అయిపోయింది. ఆ వీడియో ఇప్పుడు లైక్ 1 M అలా వ్యూస్ వచ్చినాయి ఆ వీడియోకి. ఓకే. సో ఇప్పుడు నిఫ్ట్లో పెట్టినాను ఒక స్టాల్. నిఫ్ట్లో స్టాల్ పెట్టేటప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేసారు ఇట్లాంటి క్లాతింగ్స్ తీసుకొచ్చి పెడతా అంటే? ఆబ్వియస్లీ వాళ్ళే మా ఆడియన్స్, వాళ్ళే మమ్మల్ని వచ్చి అప్రోచ్ అయ్యారు, మీరు పెట్టాలి ఎలా అయినా అది ఇది అని చెప్పి. ఓకే. వాళ్ళు మా కస్టమర్స్ యాక్చువల్లీ. ఓకే. గర్ల్స్. వాళ్ళే వచ్చి మమ్మల్ని అప్రోచ్ అయ్యారు, మీరు ఎలా అయినా పెట్టాలి, మీ టార్గెట్ ఆడియన్స్ మొత్తం ఇక్కడే ఉంటారు అది ఇది అని చెప్పి. ఓకే. అలా పెట్టాం. ఓకే. సో ఇప్పుడు ఇది ఏదైతే క్లోతింగ్ ఉందో అంటే ఇప్పుడు ఇండియాలో వచ్చేసి హర్యానా అని చెప్పేసి కొంతమంది మధ్యప్రదేశ్ నుంచి తీసుకొస్తారు, డిఫరెంట్ లొకేషన్స్ నుంచి ప్రోడక్ట్స్ అనేది ఈ క్లోతింగ్ అనేది మనకి ఇంపోర్ట్ అవుతుంది. లైక్ ఈ ప్లేసెస్ నుంచి ఏదైతే తీసుకుంటారు లాట్, ఇప్పుడు మీలాగానే చాలా మంది తీసుకుంటారు రైట్. ఇప్పుడు ఏదైనా సరే ఏ ప్రోడక్ట్ అయినా తీసుకుంటే మల్టిపుల్ సెల్లర్స్ ఆర్ దేర్. దీంట్లో వాట్ ఈస్ యువర్ స్పెషాలిటీ? మా స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిన లొకేషన్ నుంచి ఇండియా వైడ్ మొత్తం స్టాక్ అయితే వెళ్తూ ఉంటుంది, అది అందరికి తెలుసు. నేను చెప్పినా చెప్పకపోయినా ఎంత సీక్రెట్ గా దాపెట్టినా కానీ ఆన్లైన్ లో మొత్తం అదే ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ ఐ థింక్ మేము చేసే విధానంగా బిజినెస్ వాళ్ళు చేయలేరు, మేము చూపించే విధానంగా, దెన్ మేము తెచ్చే స్టఫ్ వాళ్ళైతే తేలేరు అని చెప్పి అదొక నమ్మకం. ఇది మీరు సెలెక్ట్ చేసుకుంటారా? సెలెక్ట్ చేసుకొని తీసుకొస్తారా? అంటే నేను రీసెర్చ్ చేసినప్పుడు హర్యానాలో ఏదైతే లాట్ ఉందో, ఏదైతే ఏరియా ఉందో ఆ ఏరియాలో నుంచి లైక్ కంప్లీట్గా మాల్ అంటారు కదా, ఇక సంచులుగా టన్నుల లాగా అడిచేస్తుంటాడు, దాంట్లో ఏమున్నాయి కూడా మనకు తెలియదు తెచ్చేదాకా. అట్లా కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి, అవి తీసుకొచ్చేసి ఇంకా దాని రిలేటెడ్ అది వాషింగ్ చేస్తాడు ఇట్లా వేస్తాడు అనేది సెకండరీ. సెలెక్షన్ చేసుకునే కేటగిరీ అనేది నేను చూడలేదు, నేను చూసిన రీసెర్చ్ ప్రకారంగా. అంటే మీరు దాంట్లో పిక్కీగా ఏమైనా సెలెక్ట్ చేసుకొని తీసుకొస్తారా, లేదా తీసుకొచ్చిన దాంట్లో ఇక బెస్ట్ తీసి సేల్ అవుట్ చేస్తారు? సో ఎలా ఉంటుంది అంటే ప్రాసెస్ కిలోలలో తీసుకోవచ్చు, లేదంటే బెయిల్ తీసుకోవచ్చు, లేదంటే సెలెక్షన్ కూడా తీసుకోవచ్చు, లేదంటే మిడిల్ మెన్ ఒక అతను ఉంటాడు, మళ్ళీ మిడిల్ మెన్కి ఇంకో మిడిల్ మెన్ కూడా ఉంటాడు. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేస్ ఉన్నాయి తీసుకోవడానికి. బట్ మేము ఎలా తీసుకుంటాం అదైతే నేను చెప్పలేను, అది మా బిజినెస్ సీక్రెట్. ఇన్ని వేస్ ఉన్నాయి కాబట్టి ఎలా అయినా ట్రై చేయొచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఏది అనుకూలంగా ఉంటే అలా ఉంటాను. ఇప్పుడు ఇది వేరే వాళ్ళు యూజ్ చేసిన క్లోత్స్ రైట్, మరి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరికైతే మనం సేల్ అవుట్ చేస్తున్నామో వాళ్ళకి ఒక ప్రీమియం ఫీల్ రావాలా, కొత్తగా వేసుకున్నట్టు ఫీలింగ్ రావాలా, దీనికి రిలేటెడ్గా ఇప్పుడు తీసుకొచ్చిన దగ్గర నుంచి అది అల్టిమేట్ కస్టమర్కి రీచ్ చేసే వరకు వాట్ ఈస్ ద ప్రాసెస్ యూ ఆర్ గోయింగ్ టు టేక్? అంటే వాషింగ్ అయ్యుండొచ్చు, లేబులింగ్ అయ్యుండొచ్చు, దాన్ని షూట్ చేస్తారు, మీరు మీ కంటెంట్లో కూడా చూసిన షూట్ చేస్తారు, దాన్ని ప్యాక్ చేస్తారు, డెలివరీ చేస్తారు, ఇదంతా ప్రాసెస్ లైక్ హౌ ఇట్స్ గోస్. సో థింగ్ ఏంటంటే మాకు వచ్చే రా స్టాక్ ఎలా ఉంటుంది అంటే ఆ స్టాక్ చూస్తే మీరు బై కూడా చేయలేరు. లిటరలీ ఫస్ట్ టైం చూసిన వాళ్ళకైతే వామిటింగ్ కూడా రావచ్చేమో, అంత దారుణంగా ఉంటుంది. మేము దాన్ని లైక్ వాషింగ్ క్లీనింగ్ అన్నీ చేసి ఫైనల్ ప్రోడక్ట్ రెడీ చేసి నీట్గా హ్యాంగ్ చేస్తాం మేము. ఓకే. దాంట్లో లైక్ షూట్ కానీ మేము ప్రతిదీ ఒక సిస్టమేటిక్గా సెట్ చేసుకున్నాం. లిటరలీ మా కిందనే ఒక 10+ ఎంప్లాయీస్ ఉన్నారు ఇప్పుడు, ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ ఉంటారు. ఓకే. సో మొత్తం వాష్ క్లీన్ అన్నీ చేసి ఫైనల్ ప్రోడక్ట్ రెడీ చేస్తాము. థింగ్ ఏంటంటే ఇప్పుడు ఫ్యాషన్ అనేది ఎలా అయిపోయిందంటే వింటేజ్, ఇది థ్రిఫ్ట్ అండ్ వింటేజ్ మార్కెట్ వచ్చేసి ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఈ ఫ్యాషన్ డిజైనర్స్ ఉన్నారు కదా, లైక్ పెద్ద పెద్ద బ్రాండ్స్ లూయి విటన్, డియోర్, డీజిల్, పెద్ద పెద్ద బ్రాండ్స్, వాళ్ళందరూ వింటేజ్ మార్కెట్ నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను వేసుకున్న ప్యాంటు చూడడానికి ఏదో మరకలుగా ఉంది, బట్ యాక్చువల్లీ అది ఫ్యాషన్. ఆ ఫ్యాషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే వింటేజ్ మార్కెట్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని మరి డిజైన్ చేశారు. సో అది మాకు ఈజీ అయింది. మేము తెచ్చిన బట్టలకి మరకలు ఉన్నా కానీ ఓకే ఇది స్టైల్ అని చెప్పి మెయిన్గా ఈ జెన్జీ కిడ్స్కి అర్థమవుతుంది, వాళ్ళు ఈజీగా బై చేస్తారు. ఇప్పుడు మీరు ఫస్ట్ తీసుకొచ్చి సేల్ చేసినప్పుడు ఫస్ట్ 50 కస్టమర్స్ ఉంటారు కదా, వాట్ ఇస్ దర్ రియాక్షన్స్ ఆర్ దర్ ఎక్స్పీరియన్స్? షేర్ చేసుకుని ఉంటారు కదా మీతోటి, లేదా ఫస్ట్ టైం మీరు ఓపెన్ చేసి స్టార్ట్ చేసినప్పుడు ఎవడ నుంచి ఏమరా ఏంది ఇవన్నీ బట్టలు ఇట్లున్నాయి మొత్తం ఆగమాగమున్నాయి అని చెప్పి అన్నాడు? మా స్టోర్ వచ్చేసి చాలా లోపలికి ఉంటుంది. మేము పెట్టడానికి కారణం కూడా ఏంటంటే ఫస్ట్ థింగ్ రెంట్ తక్కువ ఉంటుంది, అడ్వాన్స్ తక్కువ ఉంటుంది, ఇంకోటి మనకు అందరు వద్దు కస్టమర్స్, ఎవరైతే థ్రిఫ్ట్ గురించి తెలిసారో వాళ్ళే కావాలి మనకి. అందరూ ఆన్లైన్ చూసి వస్తారు, వాళ్ళు చాలు మనకి. వాడు తీసుకోవాలంటే ఎట్లానే వస్తాడు. సో వచ్చినవాడు ఎవడు జడ్జ్ చేయడు మమ్మల్ని. 99% ఎవడు చేయడు, ఆ 1% ర్యాండమ్ గా తెలియకుండా వస్తారు. కానీ సో వచ్చిన ప్రతి ఒక్కడికి తెలుసు. సో మాకేం పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. టార్గెట్ ఆడియన్స్ కి అది రీచ్ అవుతుంది. మేము వాళ్ళనే
టార్గెట్ చేస్తాము, మాకు Okay. వేరే వాళ్ళు అవసరం లేదు. అంటే ఇది ఇప్పుడు వచ్చేసి మీకు వచ్చే ఆడియన్స్ ఎట్లాంటి ఆడియన్స్ ఉంటారు? మోస్ట్లీ జెన్జీస్ ఉంటారు, కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు, ఓకే. దెన్ ఫ్యాషన్ గురించి బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, Hmm. వాళ్ళే ఎక్కువ వస్తారు. ఓకే. ఎప్పుడైనా పేరెంట్స్ తోటి ఎవరైనా వచ్చి ఉన్నారా? చాలా మంది పేరెంట్స్ లిటరల్లీ సపోర్ట్ కూడా చేస్తారు. గ్రేట్. వాళ్ళు యాక్చువల్లీ షాక్ అయిపోతారు, అరే ఏమి ఇంత బాగున్నాయి, ఇంత క్వాలిటీలో, ఇంత తక్కువలో. దెన్ మమ్మల్ని చూసి కూడా సర్ప్రైజ్ అయిపోతారు, ఇంత బాగా చేసుకున్నారు పిల్లలు. ఇంకోటి మా మెయిన్ థింగ్ ఏంటంటే, మేము వచ్చిన ప్రతి కస్టమర్కి ఇఫ్ తను వచ్చాక స్టాక్ చూసి అర్థం కాలేదు, రిటర్న్ వెళ్ళిపోతుంటే మేము పిలిచి మరి మీకు అర్థం కాకపోతే మీ ఒకేషన్ ఏంటి, మీరు దేనికి వేసుకోవాలనుకుంటున్నారు, క్యాజువలా, కాలేజ్ వేరా, ఏమైనా ఈవెంట్కి వేసుకోవాలనుకుంటున్నారా అడిగి మరి వాళ్ళకి దగ్గర ఉండి మరి స్టైల్ చేస్తాం మేము. సో దానివల్ల ఇంకా మాకు లాయల్ కస్టమర్స్ అనేది పెరిగారు. వాళ్ళు వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేస్తారు. అలా రెఫరల్స్ ఎక్కువ ఉంటాయా? రిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. మీ కంటెంట్ ఏదైతే ఇన్స్టాగ్రామ్లో చేస్తారో, సో ఈ కంటెంట్ ఫస్ట్ నువ్వు చెప్పిన ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్సర్స్ అవుదాం అనుకుని స్టార్ట్ చేస్తామని చెప్పేసి. సో ఈ కంటెంట్ అంటే కంటెంట్ చేయడానికి మేజర్ రీజన్ ఏంటి? సేల్సేనా, లేకపోతే యూ జస్ట్ వాంట్ టు షో యువర్ ప్యాషన్ టువర్డ్స్ మేకింగ్ కాంటెంట్? సేల్స్ గురించి ఎలా అయినా మా బ్రాండ్ లేపాలి, ఓకే, సేల్స్ చేయాలి. సో ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు ఎంత వచ్చింది రీచ్? ప్రెసెంట్ అయితే 1M లో ఉంది వీడియో. అది స్టార్టింగ్ లోనా పెట్టగానే వీడియో వైరల్ అయిపోయింది. యాక్చువల్లీ DMs వస్తూనే ఉన్నాయి. మేము పెట్టిన ఒక 1 వీక్ తర్వాత ఆ వీడియో పెట్టినాము. ఆ 1 వీక్ అంటే ఎలా అంటే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్, నోన్ కస్టమర్స్ వస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు వచ్చినప్పుడు కాల్ చేస్తారు, అప్పుడు నేను వెళ్ళి డోర్ తీసి, ఇల్లు పక్కనే డోర్ తీసి అప్పుడు వెళ్ళి చూపిస్తుండే. వీడియో పెట్టిన నెక్స్ట్ డేకి వస్తూనే ఉన్నారు, నిద్ర లేదు, తినలేదు, పడుకోలేదు, బాడీ పెయిన్స్ వస్తూనే ఉన్నారు. సో మనం చూసుకుంటే ఇండియాలో చాలా మంది మిడిల్ క్లాస్ పీపుల్కి బ్రాండెడ్ క్లాతింగ్ వేయాలని చెప్పేసి ఒక ప్యాషన్ ఉంటుంది, ఒక డ్రీమ్ అనుకో. ఒక బైక్ కానీ, ఒక ఐఫోన్ వాడాలని కానీ, బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలి, మంచిగా పోవాలని చెప్పేసి అనుకుంటారు. బట్ అది అందరి రక్షణే గట్టి చెప్పాలంటే. పెద్ద పెద్ద బ్రాండ్స్ లిటరలీ లైక్ 5,000, 10,000 ఈ రేంజెస్లో కూడా ఉన్నాయి. అట్లాంటి టైంలలో థ్రిఫ్ట్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ ఫుల్ఫిల్లింగ్ దర్ డ్రీమ్స్ అనుకోవచ్చు. అండ్ ఈ ప్రోడక్ట్ ఏదైతే ఇప్పుడు వీళ్ళకి అది ఆ ఫుల్ఫిల్మెంట్ వస్తుందో, ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళంతా కంప్లీట్గా వేరే కంట్రీస్ నుంచి ఉంటారు. ఇక్కడ ఉంటాయా? ఓన్లీ ఫారెన్ కంట్రీస్. రైట్. సో వాళ్ళు ఇది ఏంది, వాళ్ళకి బట్టలు చిన్నగా వాడేస్తారా, లేకపోతే 1 టైం యూజ్ చేసి వదిలేస్తారా, లేకపోతే వాట్ ఈస్ ద రీజన్ దిస్ క్లోతింగ్ కమ్స్ హియర్? ఫారెన్ కంట్రీలో ఎలా అంటే వాళ్ళకి లైక్ ఫాస్ట్ ఫ్యాషన్ ఎక్కువ, అక్కడ కన్జంప్షన్ ఎక్కువ. అక్కడ మన దగ్గర ఎట్లా జస్ట్ అవసరం ఉంటే కొంటారు, ఒక చెప్పు ఊసిపోయినా కానీ అది కుట్టించుకుంటారు కానీ మళ్ళా కొనరు. ఆడ అట్లా కాదు, వీక్లీ వార్డ్రోబ్ చేంజ్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. లైక్ చూపించుకోవాలి, వేసుకొని బ్రాండెడ్ బట్టలు అని చెప్పి, స్టైలిష్ బట్టలు అని చెప్పి. షోక్ టాప్ ఎక్కువ అక్కడ, మన తన షోక్ టాప్ ఎక్కువ లేదు, ఈ మధ్య పెరుగుతుంది. అట్లా వాళ్ళు డైలీ కన్సంప్షన్ చేస్తూనే ఉంటారు. బట్టలు ఎక్కువ అయిపోయినాయి, వార్డ్రోబ్ లో అంతగానం బట్టలు ఉంటే ఏం చేసుకుంటారు, సో డొనేట్ చేసేస్తూ ఉంటారు. మోస్ట్లీ థ్రిఫ్ట్ లో 1 టైం యూజ్ క్లాత్స్ కూడా ఉంటాయి. అవి చూస్తే లిటరలీ అసలు థ్రిఫ్ట్ అయినా లేదంటే కొత్త పీస్ అని కూడా అనిపిస్తుంది. అట్లాంటివి కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు తీసుకొచ్చినప్పుడు లాట్లలో అట్లాంటివి కూడా దొరుకుతాయి, విత్ ట్యాక్స్ కూడా దొరుకుతాయి. గ్రేట్. అట్లా ఇప్పుడు మరి వాళ్ళు చారిటీకి ఇస్తారు కదా, మరి చారిటీకి వెళ్ళాల్సిన క్లోతింగ్ ఇక్కడికి వస్తున్నాయి కదా, అంటే ఈజ్ ఇట్ ఎథికల్ వాళ్ళు చేసేది, లేకపోతే మధ్యలో మన థర్డ్ పార్టీస్ ఏమైనా డివై చేస్తాయా? యాక్చువల్లీ అది కూడా ఒక బిజినెస్. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఈ చారిటీ నేమ్తో బట్టలు కలెక్ట్ చేసుకుంటారు. ఇక చారిటీ నేమ్తో ఎన్నని కలెక్ట్ చేసుకుంటారు, ఎంత అని డొనేట్ చేస్తారు, వాళ్ళు కూడా ఎంత వేసుకుంటారు. అట్లా కొన్ని నిజంగానే డొనేట్ చేస్తారు, బట్ మోస్ట్లీ వీళ్ళు బిజినెస్ చేస్తారు. అందులో 90% అన్ని కలెక్ట్ చేసి, లైక్ కొన్ని కంపెనీస్ ఉన్నాయి, మోస్ట్లీ కొరియా బేస్డ్ కంపెనీస్ ఎక్కువ ఉంటాయి. సో ఆ కొన్ని కంపెనీస్ ఇవన్నిటిని కలెక్ట్ చేసి ఇట్లా బెయిల్ లాగా అన్ని లాట్ లాగా ప్యాక్ చేసి మన ఇండియాలో కొంతమందికి కంటైనర్ లాగా అమ్ముతారు. ఆ కంటైనర్స్ మళ్ళీ వేరే వాళ్ళు కొనుక్కొని అలా పానీపత్ వెళ్తాయి. సో పానీపత్కి వెళ్ళవు డైరెక్ట్. ఫస్ట్ యాక్చువల్లీ గుజరాత్ వెళ్తాయి. గుజరాత్ లో కొంతమంది కంటైనర్స్ కొనుక్కుంటారు, ఆ కంటైనర్స్ పానీపత్ వాళ్ళు కొనుక్కుంటారు. అట్లా చాలా మిడిల్ మ్యాన్ ఉన్నారు దీంట్లో. సో ఇప్పుడు నార్మల్ చూసుకుంటే ఇప్పుడు లైక్ బ్రాండ్స్ గురించి మాట్లాడితే, ఇప్పుడు ఇండియాలో బ్రాండ్స్ కొంత తక్కువనే, ఫారెన్ బ్రాండ్స్ ఎక్కువ. అవే ఇక్కడ మనకి చాలా స్టోర్స్ ఉన్నాయి. అండ్ యాజ్ అగైన్ కంటిన్యూయింగ్ విత్ ద ప్రీవియస్ పాయింట్, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయికి బ్రాండ్స్ దొరకడం అనేది చాలా పెద్ద పాయింట్ అయిపోయింది. దాంట్లో అసలు చెప్పాలంటే లైక్ ఒక కామన్ మిడిల్ క్లాస్ అబ్బాయి అంటే, నువ్వు కూడా ఇప్పుడు ఒక చాలా లో లెవెల్ నుంచి వచ్చినావు కాబట్టి, ఒక దసరా దీపావళి వస్తే మనం మామూలుగా కుమార్స్ బట్టల షాప్ కానీ
సౌత్ ఇండియా ఇవన్నీ కూడా పెద్దగా మనది దృష్టిలో చెప్పాలంటే చిన్న చిన్న బట్టల షాప్ లో పోయి బట్టలు కొనుక్కుంటుండే. రైట్, ఇక పెద్ద బ్రాండ్ అంటే అది గగనం. ఇక పెద్ద మళ్ళీ పండుగలకు తప్ప ఉట్టేప్పుడు వెయ్యం, అది ఇక అది మడత పెట్టి బీరువాలకే, అది ఇక అది ఇస్త్రీ వేసినట్టు మళ్ళీ నెక్స్ట్ పండుగకి వేయాలంతే. అవి వేసుకునేవి కూడా మంచిగా లూజ్ చేస్తుండే. పెద్ద అయినాక మళ్ళా ఎక్కువ రోజులు రావాలి, చిన్న అయిపోతే మళ్ళీ పక్కకు పడేయాల్సి వస్తాయని పెద్ద సైజ్ చేస్తుండే, మడతలు పెట్టి కాంటలు పెట్టి మరి వేసుకుంటుండే. రైట్, సో అలాంటి జనరేషన్ నుంచి ఇప్పుడు ఒక కామన్ పర్సన్ కూడా బ్రాండ్స్ వేసుకోవాలంటే లైక్ టాటా లైక్ దే స్టార్టెడ్ జూడియో స్టార్ట్ చేసిన తర్వాత ఒక కామన్ పర్సన్ కూడా ఒక స్టోర్కి వెళ్ళి ఒక ఏసీ ఎన్వైరన్మెంట్ లో ఒక డ్రెస్ ని పిక్ చేసుకునే ఆపర్చునిటీ క్రియేట్ అయింది. రైట్, సో దాంట్లో ఒక 99 రూపీస్ నుంచి తీసుకుంటే ఒక 1000 రూపీస్ వరకే షెల్ఫ్ ప్రైస్ ఉంటుంది. రైట్, అలా తీసుకొచ్చారు. అండ్ చాలా మంది మిడిల్ క్లాస్ పీపుల్ కి ఒక షాపింగ్ మాల్ పోయి కొనుక్కుంటున్నా అనే ఒక ఫీలింగ్ అయితే క్రియేట్ అయింది. కానీ దాన్ని దాటి వెళ్ళాలంటే అగైన్ బ్రాండ్స్ ఏవైతే నువ్వు చెప్తున్నావు ఇప్పుడు, అలాంటి బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రాండెడ్ క్లోతింగ్ ఏవైతే కాస్ట్లీ అఫేర్స్ ఉంటాయో అవి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు అమ్మే సేలింగ్ ప్రైస్ ఎంత ఉండొచ్చు? అంటే ఇప్పుడు ఎంఆర్పి ఒక 100% అనుకుందాం, మీరు అమ్మే ప్రైసింగ్ ఎంత పడుతుంది? మేము మోస్ట్లీ జూడియో కన్నా కొద్దిగా ఎక్కువ రేట్ కూడా అమ్ముతాం మేము. ఓకే, బికాస్ మాకు కూడా అంతే పడుతుంది. అవన్నిటిని సోర్స్ చేసి ఆ కండిషన్ లో సేల్ చేయాలంటే, అంత పెద్ద స్టోర్ పెట్టుకొని అంతమంది ఎంప్లాయీస్ ని మెయింటైన్ చేయాలంటే మాకు అంతే పడుతుంది. బట్ పడితే అంట నేనైతే జూడియో ఏముంది బ్రో, లైక్ ఒక 2-3 మంత్స్ వాడితే అలా వెండిపోతాయి, చినిగిపోతాయి. ఇవి అట్లా కాదు, ఇవన్నీ పెద్ద పెద్ద బ్రాండ్స్. లైక్ ఎగ్జాంపుల్ డీజిల్ ఉంది, డీజిల్ ప్యాంట్ 10,000 నుంచి 20,000 అట్లా ఉంటుంది. మేము దాన్ని 1000కి అమ్ముతున్నాం. దాని డ్యూరబిలిటీ కూడా ఎక్కువ రోజులు వస్తుంది. చాలా డిఫరెన్స్ ఉంది, ఫరక్ ఉంది కదా. సో అట్లా. ఓకే, సో ఇప్పుడు ఇంతకుముందు మళ్ళీ కట్టడం చేస్తే ప్రొసీజర్ మనం చెప్పాలి. ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఎట్లా ప్రాసెస్ చేస్తారు? సో తీసుకొచ్చిన తర్వాత డ్రై క్లీనింగ్ చేయాలి, ఏమేమైతే లైక్ డ్యామేజెస్ అవన్నీ అయితే ఫిక్స్ చేయాలి. మోస్ట్లీ మేమైతే క్లియర్ పీసెస్ తీసుకొస్తాము, ఎక్కువ డ్యామేజ్ అయితే పెట్టుకోము మేము. ఆ పని అంతా పెట్టుకుంటే చేయలేము ఈ బిజినెస్. క్లియర్ పీసెస్ తీసుకొచ్చేసి జస్ట్ డ్రై క్లీనింగ్ ఒకటి వేరే వాళ్ళ దగ్గర చేయించుకొని అవి సేల్ చేస్తాము. మళ్ళీ వీటికి సైజింగ్ పెట్టాలి. దాని మళ్ళీ సైజ్ కూడా డిఫరెంట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక 100 ప్యాంట్స్ తెచ్చుకున్నా, 100 ప్యాంట్స్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. లైక్ ఒక 28 వచ్చేసి ఒక 4 ప్యాంట్స్ ఉండొచ్చు, 30 వచ్చేసి ఒక 10 ప్యాంట్స్ ఉండొచ్చు. అట్లా ఏమొస్తుందో మనకు కూడా తెలియదు, ఏ బ్రాండ్ వస్తుందో కూడా తెలియదు అట్లా. ఓకే, అండ్ ఇప్పుడు నువ్వు అన్నావు కదా డ్యామేజ్ అయినా కొన్ని వస్తాయి, ఎంత ట్రై చేసినా కూడా డ్యామేజ్ ఫిక్స్ చేస్తాం అన్నావు కదా. ఒకసారి ఎవల్యూషన్ గురించి మాట్లాడదాం. ఒకప్పుడు డ్యామేజెస్ గురించి మాట్లాడితే, అంటే నువ్వు కూడా ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటావు కదా. చిన్న ఉన్నప్పుడు బట్టలు చినిగిపోతే, ప్యాంట్ దగ్గర చినిగిపోతే దానికి ప్యాచ్లు వేసుకుంటుండే, కుట్టుకుంటుండే కదా, కుట్టిస్తుండే, ప్యాచ్లు వేస్తుండే. అప్పుడు ఏంటంటే ఇంటర్ బట్టలు చినిపోయిన బట్టలు వేసుకుంటున్నా అంటుండే. ఇప్పుడు అదే టాన్ జీన్స్ అయింది, అది ఫ్యాషన్. ఇప్పుడు మంచిగా చింపి మరి వేసుకుంటారు. ఒకప్పుడేమో జీన్స్ ప్యాంట్లు పొడుగు ఉంటుండే, అన్నలు అల్లలు వేసుకుంటే మడత పెట్టుకొని అప్పుడు కూడా ఒక ఫ్యాషన్ వచ్చింది, మడత పెడుతుండే కింద షూ పైన. రైట్, తర్వాత పెన్సిల్ కట్ వచ్చినాయి, బెల్ బాటమ్ వచ్చింది, బూట్ కట్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అవే రిపీట్ అవుతూ బ్యాగీ జీన్స్ అని వచ్చింది కదా. యాక్చువల్లీ బ్యాగీ మన పేరెంట్స్ అదే ఫాదర్ వాళ్ళు వేసుకుంటుండే ముందు. అవును, బట్ ఇప్పుడు అదే మళ్ళీ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు బ్యాగీ వెళ్ళిపోయి మళ్ళీ బూట్ కట్స్, ఫ్లేర్ కట్స్, వైడ్ లెగ్, సైకిల్ అవుతుందా మళ్ళీ సైకిల్ అవుతుంది. ఓకే, మళ్ళీ వింటర్ స్టైల్ ఇప్పుడు బ్యాక్ వస్తుంది. ఓకే, అండ్ బ్యాగీస్ కి మోస్ట్లీ చాలా మంది కొరియన్ స్టైల్ అంటారు, కొరియన్ నుంచి వచ్చింది అంటారు. అట్లా ఏం లేదు, అది మన వాళ్ళు ఏదో ఇన్వెంట్ చేసారు వర్డ్స్ కానీ. ఓకే, మీరు ఎట్లాంటి బ్రాండ్స్ ఎక్కువ సేల్ చేస్తారు? మేము యాక్చువల్లీ అన్ని బ్రాండ్స్ సేల్ చేస్తాము. పర్టికులర్ ఒక బ్రాండ్ ఎక్కువ సేల్ చేయాలని ఏం లేదు, బట్ ట్రెండింగ్ లో ఏమున్నాయో అవి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. ఎగ్జాంపుల్ రాల్ఫ్ లారెన్ బ్రాండ్స్ ఎక్కువ అడుగుతారు మాకు, రాల్ఫ్ లారెన్ లో. అట్లా మెయిన్ గా ఏ బ్రాండ్ అయితే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉందో ఎక్కువ అడుగుతున్నారో అవి ఎక్కువ తెప్పించడానికి ట్రై చేస్తూ ఉంటాము. దెన్ ఐ థింక్ మేము తెప్పించినట్టు బల్క్ లో ఒక పర్టికులర్ బ్రాండ్ ఆర్టికల్స్ వేరే ట్రిప్ స్టోర్ వాళ్ళైతే తెప్పిలేరు. ఓకే, సో దీనిలో అంటే ఒక 5 బ్రాండ్స్ చెప్పు, మోస్ట్ పీపుల్ విల్ ఆస్క్. అంటే మీ స్టోర్లోకి వచ్చినప్పుడు ఎక్కువ అలా నోట్లలో ఉండేది నీకు అనిపిస్తుంది, ఈ అమ్మాయి కొడుకులకు ఎట్లా తెలుసు ఊకి ఇవే బ్రాండ్ అడుగుతారు, అంతగానో బ్రాండ్ ఏం చేసింది ఇలా కనిపిస్తుంది. అవునవును, మోస్ట్లీ రాల్ఫ్ లారెన్ ఒకటి అడుగుతారు, క్రోమార్ట్స్ అడుగుతారు, కార్హాట్ అడుగుతారు, స్టసీ, దెన్ డీజిల్, దెన్ ఇంకా లకోస్టే అడుగుతారు. వాట్స్ యువర్ ఫేవరెట్ ఇన్ దట్? మై ఫేవరెట్ ఈస్, నాకు యాక్చువల్లీ ఇవన్నీ ఇష్టం. ఒక్కదాన్ని కంపేర్ చేయలేను నేను, నాకు అన్ని బ్రాండ్స్ ఇష్టం. అప్పుడప్పుడు ఈ బ్రాండ్స్ అన్ని చూసి లైక్ వెస్ట్ సైడ్ కానీ, జూడియో కానీ, వేరే చిన్న చిన్న బ్రాండ్స్ స్టోర్కి వెళ్తే ఇవేంద్రా ఇంతే ఉన్నాయి, లైక్
అంత నచ్చవు ఆ బట్టలు నాకు. ఇవి చూసి అవి నచ్చవు. దీనికన్నా మన థ్రిఫ్ట్ స్టోరే బెస్ట్ కదా బాయ్ అనిపిస్తుంది. ఇంకా మనది బెటర్ ప్రైజింగ్ లో కానీ ప్రైసింగ్ లో కానీ క్వాలిటీలో కానీ. రీసెంట్ గా బంజారాస్ లో ఒక స్టోర్ కి వెళ్ళాను. నేమ్ తీయను కానీ చాలా పెద్ద బ్రాండ్ అది, ఇప్పుడు ఇండియాలో ట్రెండింగ్ బ్రాండ్ అది. వెళ్ళి క్లాత్ పట్టుకున్నా, అసలు ఫీల్ లేదు, ఆ స్టిచ్చింగ్ ఫీల్ లేదు, జిప్ కానీ లిటరల్లీ థ్రెడ్స్ అని ఇలా బయటికి వస్తున్నాయి. అసలు జనాలు ఎట్లా కొంటున్నారో అర్థం కావట్లేదు. దానికన్నా ట్రిఫ్ట్ లో 100 రెట్లు మేలు ప్రోడక్ట్స్ దొరుకుతాయి, ఇంకా తక్కువ రేట్. ఓకే, ఇప్పుడు ఒక బ్యాగీ తీసుకుందాం అనుకున్నా. ఈ బ్యాగీ జీన్స్ లో ఇప్పుడు మార్కెట్ లో బ్రాండెడ్ బ్యాగీ ప్యాంట్స్ ఉంటాయి, నార్మల్ ప్యాంట్స్ ఉంటాయి. సో ఇది కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఆబ్వియస్లీ. సో ఇది ఇంత కాస్ట్ పెట్టి కొనడానికి రీజన్ ఏముంటుంది అంటే ఎట్లా డిఫరెన్షియేట్? తక్కువ దానికి ఇప్పుడు 500 లో కూడా బ్యాగ్ వస్తుంది, 5000 లో కూడా బ్యాగ్ వస్తుంది. వాట్ ఇస్ ద డిఫరెన్స్? డిఫరెన్స్ ఏంటంటే లైక్ బ్రాండెడ్ బ్యాగీకి నార్మల్ బ్యాగీకి ఫిట్టింగ్ డిఫరెన్స్ ఉంటుంది, క్లాత్ డిఫరెంట్ ఉంటుంది, దాని క్రాఫ్ట్మ్యాన్షిప్ డిఫరెంట్ ఉంటుంది, దాని స్టిచ్చింగ్ కానీ. మనోళ్ళు ఎంతసేపు తక్కువ రేట్లో కొనాలని చూస్తారు, బట్ వాళ్ళు ఒక్కటి ఆలోచించట్లేదు. తక్కువ రేట్లో వీడు 3 నెలలకు ఒకసారి కొంటూనే ఉంటాడు. బట్ బ్రాండెడ్ బ్యాగీ అలా కాదు, అది బ్రాండెడ్ క్లాత్స్ అలా కాదు. వాడు ఇయర్లీ వన్స్ కొనొచ్చు. లైక్ బ్రాండెడ్ అయితే ఎగ్జాంపుల్ లివైస్ తీసుకోండి. లివైస్ ప్యాంట్ కొంటారు మీరు, అది ప్రతి ఇయర్కి లైక్ వాష్కి కొన్ని ఇయర్స్కి డిఫరెంట్ షేడ్స్ వస్తూ ఉంటుంది. సో మీరు ఎంత వాడినా ఆ ప్యాంటు లైక్ డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది. దెన్ ప్రతి వాష్కి డిఫరెంట్ షేడ్స్ వస్తూ ఉంటుంది. అదే లోకల్ షాప్లో తీసుకున్న ప్యాంట్ అయితే నాకు తెలిసినంత వరకు ఒక 6 months కూడా రాదు, నాకు తెలిసి 6 months 1 year కూడా రాదు. అండ్ మెయిన్లీ సింక్ అయిపోతుంది, ఆ కలర్ ఫేడ్ అయిపోతుంది, ఆ ఫీల్ రాదు. అదే ఇప్పుడు ఈ లివైస్ ప్యాంట్ అనుకో, ప్రతి కలర్ కి డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది, ఆ ఫీల్ అలానే ఉంటుంది, ఆ ఫిట్టింగ్ అలానే ఉంటుంది. దాన్ని మళ్ళీ సెకండ్స్ లో అమ్మినా కూడా తీసుకుంటారు. ఇవి థ్రిఫ్ట్ OLX లో రిటర్న్ కూడా పెడతారా? పెట్టరా? నాకేం డౌట్ వచ్చింది. ఓకే, అది లీగల్ కాదు. ఓకే, లీగలా? అంటే దాని సర్టిఫికేట్స్ అవన్నీ తీసుకొని పెద్ద ప్రాసెసింగ్ ఉంటుంది, అదంతా ఎవరు చేస్తారు? మీకు అదంతా ఉందా? మాకున్నాయి సర్టిఫికేట్. దీనికి కూడా ఇవన్నీ కావాలా? అవును, కావాలి. ఓకే, జనరల్ గా GST, ట్రేడ్ లైసెన్స్ ఇవైతే కావాలి. ఓకే, అంటే దీనికి స్పెసిఫిక్ ఏమైనా లైసెన్స్ ఉంటాయా? అంటే అవన్నీ తీసుకొని స్పెసిఫిక్ ఏముండవు, జనరల్ రీటైల్ షాప్ కి ఎలా ఉంటే అలానే ఉంటాయి. బట్ స్టార్టింగ్ చిన్నగా స్టార్ట్ చేసినప్పుడు అవసరం లేదు, సర్టెన్ టర్న్ ఓవర్ దాటినప్పుడు మాత్రమే తీసుకోవాలి అంతే. ఓకే, అది. అండ్ ఇప్పుడు థ్రిఫ్ట్ అన్నారు కదా, ఈ థ్రిఫ్ట్ లో ఇప్పుడు బేసికల్ గా మీ కలెక్షన్ నేను చూస్తే మొత్తం ఫంకీ అండ్ జెన్జీ కిడ్స్ కి. ఓకే, ఇప్పుడు నార్మల్ ఆఫీస్ గోయింగ్ పర్సన్ ఉన్నాడు అనుకున్నాం, మనోడికి మామూలు జీన్స్ కావాలి కానీ బ్రాండెడ్ లో కావాలి, అట్లాంటి మీ దగ్గర ఉంటాయి? మా దగ్గర అన్నీ ఉంటాయి యాక్చువల్లీ. ఓకే, థ్రిఫ్ట్ అంటే అందరూ బ్రాండెడ్ క్లాత్స్, పర్టికులర్ బ్రాండ్సే అమ్మాలి, ఇవే అమ్మాలి, అవే అమ్మాలి అనుకుంటారు. కానీ మేము అలా కాదు, మేము అందరినీ టార్గెట్ చేస్తాం యాక్చువల్లీ. మేము ఫంకీ ఐటమ్స్ చేస్తాము, దెన్ బ్రాండెడ్ ఐటమ్స్ చేస్తాము, మళ్ళీ తెచ్చిన వాటిని అప్ సైకిల్ కూడా చేస్తాము. అన్ని రకాల ఆడియన్స్ ని మేము టార్గెట్ చేస్తాము. ఓకే, అప్ సైకిల్ అంటే లైక్ ఒక ప్రోడక్ట్ ఉంది, అది అమ్మలేని సిచ్యువేషన్ లో ఉంటే దాన్ని ఇంకో ఆర్టికల్ తీసుకొని 2 కలిపి ఏదైనా జాకెట్ అయినా, ప్యాంట్ అయినా, షర్ట్ అయినా చేయడం. మళ్ళీ మేమే స్టిచ్ చేస్తాం దాన్ని. ఇంచుమించుగా మళ్ళీ మీరు డిజైన్ చేస్తాం. నిఫ్ట్ స్టూడెంట్స్ అయిపోతారు కదా. దానికి నిఫ్ట్ ఏం అవసరం లేదు, ప్యాషన్ ఉంటే చాలు, చేసేయచ్చు. యాక్చువల్లీ బట్టల షాప్ పెట్టాలంటే పెద్ద చదువు ఏం అవసరం లేదు. మీరు ఎగ్జాంపుల్ పెద్ద బ్రాండ్స్ తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద ఫ్యాషన్ బ్రాండ్స్ వచ్చి ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళంతా ఫ్యాషన్ బ్యాక్గ్రౌండ్ కాదు యాక్చువల్లీ, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి అలా పెద్ద బ్రాండ్స్ బిల్డ్ చేసినారు ఇప్పుడు వాళ్ళు. అండ్ ఇప్పుడు మన థ్రిఫ్ట్ లో ఏవైతే మీరు క్లోతింగ్ సేల్ చేస్తారో బ్రాండ్ ని బట్టి ప్రైస్ మారుతుందా, లేకపోతే ప్రైసింగ్ ఎట్లా ఫిక్స్ చేస్తారు? ప్రైసింగ్ వచ్చేసి యాక్చువల్లీ మాది ఎలా ఉందో నేను చెప్తాను. అందరు వచ్చేసి లైక్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఇప్పుడు చాలా మంది స్టార్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళు ఎట్లా అంటే థ్రిఫ్ట్ అంటే తక్కువ దొరికేస్తే, బ్రాండెడ్ దొరికేస్తే, అది దొరికేస్తే, ఇది దొరికేస్తే అనుకుంటారు. కానీ మా స్టోర్ లో మీరు వస్తే డిఫరెంట్ గా ఉంటుంది వైబ్ మొత్తము. లైక్ మీకు ఒకటే బ్రాండ్వి hundreds of pieces కనిపిస్తాయి, గుడ్ కండిషన్ లో కనిపిస్తాయి. కొన్ని చూస్తే మీరు ఇవి న్యూ పీస్ థ్రిఫ్ట్ అని అంటారు. సో మేము మోస్ట్లీ గుడ్ కండిషన్ లో ఎక్కువ తీసుకొస్తాం. డ్రై క్లీనింగ్ ఇదంతా ప్రాసెస్ పెట్టుకోకుండా త్వరగా అమ్మడానికి బెస్ట్ పీసెస్ తెస్తాము. ఆ బెస్ట్ పీసెస్ తేవడానికి మాకు కూడా కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది, ఎఫర్ట్స్ ఎక్కువ అవుతుంది, హార్డ్ వర్కింగ్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. అవన్నీ ఇంక్లూడ్ చేసుకొని దెన్ బ్రాండ్ బట్టి, దాని కండిషన్ బట్టి, స్టైల్ బట్టి, వీటి బట్టి ప్రైసింగ్ డిసైడ్ చేస్తాం. బట్ ఫేర్ ప్రైస్ ఫిక్స్ చేస్తాం, ఎంత పడితే అంత మార్జిన్ ఏమి జనాలు అనుకుంటున్నట్టయితే కాదు. అండ్ దీంట్లో ఇప్పుడు అది తెచ్చింది కూడా దాంట్లో కూడా బ్రాండ్ కాకుండా డూప్లికేట్ కానీ లేకపోతే ఫేక్ కాపీ పీసెస్ ఇట్లాంటివి వచ్చినాయి? ఉంటాయి. ఉంటాయా? ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? వీటిని అమ్మడం కష్టం యాక్చువల్లీ.
బికాజ్ ఇప్పుడు ఒక కస్టమర్కి అబద్ధం చెప్పి అమ్మేస్తాం, తనని మోసం చేసినట్టే కదా. మళ్ళీ ఆ కస్టమర్ రాడు, ఆ కస్టమర్ వల్ల వాళ్ళ ఫ్రెండ్స్ రాడు, ఎవరు రారు, కస్టమర్ లూజ్ అయినట్టు. సో మేము మోస్ట్లీ కాపీస్ అయితే డీల్ చేయము. ఎగ్జాంపుల్ ఇందాక మీరు ఎర్రగడ్డ అన్నారు, ఎర్రగడ్డ ఒకప్పుడు నిజంగానే బాగుండేది, ఒరిజినల్స్ దొరికేవి. ఇప్పుడు ప్రెసెంట్ ఏమైపోయిందంటే అన్ని ఫేక్స్ దొరుకుతున్నాయి అక్కడ, లైక్ చైనా మాల్ దొరుకుతుంది. థ్రిఫ్ట్ లో వరల్డ్ మొత్తం నుంచి వచ్చే థ్రిఫ్ట్ ఏమంటారు స్టఫ్ డిఫరెంట్గా ఉంటుంది, చైనా నుంచి వచ్చే స్టఫ్ డిఫరెంట్ ఉంటుంది. ఎగ్జాక్ట్ కాపీ ఉంటుంది, నీకు ఒరిజినలా కాపీ తెలియదు, బట్ చైనా నుంచి వచ్చే ప్రతిదీ కాపీ ఉంటుంది. అది ఎర్రగడ్డలో దొరుకుతుంది, అవే చూసి జనాలు ఒరిజినల్ అని ఫీల్ అవుతున్నారు. సో ఎర్రగడ్డకి మాకు డిఫరెన్స్ అదే యాక్చువల్లీ. మేము కాపీస్ అయితే అమ్మం, ఓన్లీ ఒరిజినల్స్ అమ్ముతాం. ఓకే, ఢిల్లీలో పాలికా బజార్ ఉంది అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బజార్స్ మనకు ఉన్నాయి ఇండియాలో కొన్ని ప్లేసెస్లో. మరి అక్కడ కూడా థ్రిఫ్టేనా లేకపోతే అక్కడ కూడా మళ్ళీ కాపీస్ ఉంటాయా? మిక్స్ ఉంటాయి యాక్చువల్లీ అక్కడ, చెప్పలేం మనం. ఒక కామన్ పర్సన్ ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు? కామన్ పర్సనా? ఎనీ హ్యాక్స్ టు ఫైండ్ అవుట్? ఇంకా తను లైక్ ఒక బ్రాండ్ గురించి నాలెడ్జ్ తెలుసుకోవాలి, లైక్ ఆ బ్రాండ్ గురించి కొంచెం స్టడీ, ఏమన్నా ఆన్లైన్లో స్టడీ చేస్తే అతనికి నాలెడ్జ్ వస్తుంది. నార్మల్గా వెళ్ళి చూడడం అయితే కష్టం, ఐడెంటిఫై చేయలేడు తను. ఓకే, అలా మోస్ట్లీ అక్కడైతే మిక్స్ ఉంటాయి, కాపీస్ ఎక్కువ దొరుకుతాయి. ఒరిజినల్స్ అనుకుంటారు కానీ కాపీస్ ఎక్కువ దొరుకుతాయి. ఓకే, ఇప్పుడు మేము అనుకున్నాయి కదా డ్రెస్సెస్, అది ఏదైనా అకేషన్కి వేసుకుంటారా లేకపోతే రెగ్యులర్ కూడా వేసుకునే జనరేషన్ ఉందా? అప్పుడు ప్రెసెంట్ అయితే రెగ్యులర్ కూడా వేసుకుంటున్నారు. కాలేజ్కి వేసుకొని వెళ్తారు, ఇట్లా కాలేజ్కి వేసుకొని వెళ్తారు. యాక్సెప్ట్ చేస్తారా కాలేజ్లో? ఎందుకు చేయరు, అడుగుతున్నా. జనరేషన్ మారిపోయింది బ్రో ఇప్పుడు. ఓకే, కాలేజ్కి వేసుకొని వెళ్తారు, ఈవెంట్స్కి వేసుకొని వెళ్తారు. సో ఎక్కడైనా వేసుకోవచ్చు ఈ మధ్య అయితే. మేము వేసుకోవట్లేదా? నువ్వు వేరే, ఇప్పుడు నువ్వు దాని గురించి రిప్రజెంట్ చేస్తున్నట్టు వేసుకుంటున్నావు. అలా అని కాదు, వేసుకోవచ్చు, ప్రతిదానికి వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నార్మల్ అయిపోయింది ప్రతి థింగ్. ఓకే, ఇప్పుడున్న పీపుల్ లైక్ యూత్ ఎలా ఉన్నారంటే, మేము సింపుల్ గా ఉండొద్దు, నార్మల్ గా ఉండొద్దు, యూనిక్ గా ఉండాలి, డిఫరెంట్ గా ఉండాలి, చూడడానికి జనాల మొత్తం మమ్మల్ని చూడాలి, మమ్మల్ని చూడాలి. సో అలా ఇప్పుడు లైక్ ఎప్పుడు ఏ ఈవెంట్ కన్నా వేసుకోవచ్చు, ఏ ఒకేషన్ కన్నా వేసుకోవచ్చు. ఓకే, మీరు కలెక్షన్ తెస్తారు కదా, తెచ్చే సేల్ చేసేటప్పుడు బిగ్గెస్ట్ బ్రాండ్ ఏదైనా దొరికిందా? అంటే అరే అమ్మాయి ఇట్లాంటి క్లాత్ అసలుకి మన దాంట్లో వచ్చింది ఏంది అని అనుకునేది ఏదైనా వచ్చిందా? దొరికింది. అమ్మీరా దాపెట్టుకున్నా? అమ్మాను. ఎగ్జాంపుల్ క్రోమార్ట్స్ అండ్ కారాట్ అనే బ్రాండ్ దొరికింది, ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి ఆ బ్రాండ్. ఓకే, క్రోమార్ట్స్ లో కొన్ని ఆర్టికల్స్ అయితే లిటరలీ లాక్స్ లో వెళ్తాయి. ఇండియాలో కొంచెం కష్టమే కానీ లాక్స్ లో వెళ్తాయి అవి. ఈబై లో కానీ సెల్రేజ్ లో కానీ అమ్ముతే అదొకటి దొరికింది. దెన్ కారాట్ అని చాలా ట్రెండింగ్ ఇప్పుడు. లిటరలీ ఆ జాకెట్ ఒకటి 10,000 నుంచి 50,000 దాకా అమ్మవచ్చు సెకండ్ హ్యాండ్ మార్కెట్ లోనే. అవి 2 జాకెట్స్ దొరికాయి. ఒక జాకెట్ వచ్చేసి సౌదీకి పంపించాము, ఇంకో జాకెట్ ఇక్కడే దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చి ఒక కస్టమర్ అనుకున్నారు. వాళ్ళకి బ్రాండ్ నాలెడ్జ్ ఉంది, వాల్యూ తెలుసు కాబట్టి వచ్చి కొన్నారు. ఆ రెండిట్లో ఒకటి న్యూ పీస్ మళ్ళీ దొరికింది మాకు. అలా మరి ఎందుకు పెట్టుకోలే నువ్వే? ఇక ప్రతిదీ మనం పెట్టుకుంటే బిజినెస్ చేయలేము. సింపుల్ ఆర్టికల్స్ తో కూడా నేను స్టైల్ చేయగలుగుతా, నాకు బ్రాండెడ్ అవసరం లేదు. నేను బ్రాండ్స్ అయినా అంత పట్టించుకోను, నాకు స్టైల్ అండ్ క్వాలిటీ ఇంపార్టెంట్ నాకు. ఓకే, అలా థ్రిఫ్ట్ కలెక్షన్ వచ్చి ఉంటుంది కదా, థ్రిఫ్ట్ కలెక్షన్ వచ్చినప్పుడు మీరు సెగ్రిగేట్ చేసేటప్పుడు నీకు ఒకటి బాగా నచ్చి ఉంటుంది, అరే ఇది పెట్టుకుందాం ఎందుకు వదలాలనిపించదు, మీరే కలెక్షన్ తీసి అంతా చేసినప్పుడు ఇది నా వార్డ్రోబ్ లో ఉండాలనిపిస్తుంది కదా, తర్వాత వద్దులే అమ్మేద్దామని అనిపిస్తుంది. కానీ అమ్మినాక మళ్ళీ రిగ్రెట్ ఫీలింగ్ కూడా వస్తుంది, అరే అమ్మకపోయింటే అయిపోరాదు మస్తు ఉంటుంది, ఈ అకేషన్ సెట్ అవుతుంది అనిపిస్తుందా? అనిపిస్తుంది. లిటరలీ మేము ముగ్గురం కొట్టుకుంటాం యాక్చువల్లీ, నాకు కావాలని కొట్టుకుంటాము, లేదా అరే అది అమ్మాలరా నువ్వు తీసుకోవద్దని చెప్పి కూడా కొట్టుకుంటాము. లిటరలీ ఒక 100 పీసెస్ చేస్తే స్టార్టింగ్ లో వీళ్ళు ఒక 30 పీసెస్ తీసేసుకుంటుండే. అరే మొత్తం మీరే తీసుకుంటే ఎప్పుడు అమ్ముతాం రా భయ్, పైసలు ఎప్పుడు సంపాదిస్తాము, బెస్ట్ ప్రోడక్ట్ మనం తీసుకుంటే కస్టమర్ కి ఎప్పుడు అమ్ముతాం, కస్టమర్ మళ్ళీ రిటర్న్ ఎప్పుడు వస్తాడు. రోజు ఒక లొల్లి అవుతుండే. రీసెంట్ దాకా ఐ థింక్ ఒక 6 months దాకా మేము ఒక ఆర్టికల్ కూడా తీసుకోకపోతుండే మా స్టోర్ లో నుంచి. రూల్ పెట్టుకున్నాము, బేసిక్ ఆర్టికల్స్ తీసుకోవాలి వార్డ్రోబ్ లో, బేసిక్ అనేటివే. 6 months తర్వాత రీసెంట్ గా స్టార్ట్ చేసాము, లైక్ ఇష్టం వచ్చింది తీసుకోండి, బట్ తీసుకున్నా సరే మీ శాలరీలోకి వెళ్ళి ఇంత కట్ అవుతుంది అని చెప్పి రూల్ పెట్టుకున్నాము. అది పెట్టకపోతే మళ్ళీ ఇష్టం వచ్చినట్టు తీసుకుంటారు. థ్రిఫ్ట్ షాప్ ఏమో కానీ మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఇంకో థ్రిఫ్ట్ షాప్ స్టార్ట్ అవుతుంది. ఓకే, కస్టమర్స్ వచ్చినప్పుడు షాప్ కి ఒక పీస్ ఉంది, ఒకటే కలెక్షన్ ఉంటుంది కదా మాక్సిమం, మళ్ళీ మీ దగ్గర పీస్ ఉండదు. ఇద్దరికి నచ్చింది అనుకుందాం, ఇద్దరికి అదే నచ్చింది,
రైట్. అండ్ ఇద్దరు కొనడానికి రెడీగా ఉన్నారు. అవును. ఎట్లా డిఫైన్ చేస్తారు? అట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది ఎప్పుడైనా? డైలీ వస్తూనే ఉంటుంది ఆ సిచ్యువేషన్. కస్టమర్స్కి ఎంత చెప్పినా కూడా అర్థం కాదు అది. అంటే థ్రిఫ్ట్ గురించి తెలిసిన వాళ్ళైతే అర్థం చేసుకుంటారు కానీ స్టార్టింగ్ థ్రిఫ్ట్ లో ఇన్వాల్వ్ అయ్యి కొనాలనుకున్న వాళ్ళకైతే ఎంత చెప్పినా అర్థం కాదు. ఓకే. బట్ మేము వాళ్ళకి ఎలా అంటే బ్రో మళ్ళీ స్టాక్ వస్తుంది ఈ సర్టెన్ బ్రాండ్ లో, బట్ సేమ్ ఆర్టికల్ అయితే దొరకదు. ఎగ్జాక్ట్లీ. బట్ మీరు 2 weeks తర్వాత స్టాక్ అప్డేట్ అవుతుంది కదా, అప్పుడు డెఫినెట్ గా రండి మీకు దొరుకుతుంది అని చెప్పి అలా పుల్ చేస్తూ ఉంటాం. అది దొరకవచ్చు దొరకకపోవచ్చు, వాళ్ళ లక్ అది. అంటే ఇద్దరు వచ్చినప్పుడు ఏమైనా ఆప్షన్ లాగా అయిందా? ఆప్షన్ లాగా ఏం అవ్వదు. ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి, ఎవరు ఫస్ట్ బిల్ చేస్తే వాళ్ళకి. ఓకే. డిసిషన్ తొందరగా తీసేసుకొని బిల్లింగ్ కొట్టేసి అయిపోతుంది. అంతే. వాళ్ళు ఎక్కువ ఇస్తున్నారు వీళ్ళు ఎక్కువ ఇస్తున్నారు అదైతే అస్సలు చూడము. ఎవరు ఫస్ట్ వస్తున్నారో వాళ్ళకే. ఈవెన్ ఆన్లైన్ లో కూడా అంతే. ఒక్క పర్టికులర్ ప్రోడక్ట్ ఏదైనా అప్లోడ్ చేయగానే 10 DMs వస్తాయి. ఫస్ట్ ఎవరు డిఎం చేస్తారు, ఫస్ట్ ఎవరు పేమెంట్ చేస్తారు వాళ్ళకే. వితిన్ 5 minutes లో డిసైడ్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు ఆన్లైన్ లో డిఎం అన్నారు కదా, అంటే ఇప్పుడు మీకు మాక్సిమం సేల్స్ ఆన్లైన్ అయితే ఆఫ్లైన్ లో? స్టార్టింగ్ లో ఆన్లైన్ అయ్యేటివి. అందులో ప్రతి రూపాయి అలా జమ చేసుకుంటూ స్టోర్ స్టార్ట్ చేసాము. ఇప్పుడు మొత్తం స్టోరే. 98% స్టోరే ఆఫ్లైన్. ఓకే. ఆన్లైన్ తక్కువ అయిపోయింది ఇప్పుడు, బికాస్ ఆన్లైన్ లో కాంపిటీటర్స్ కూడా ఎక్కువ అయిపోయారు ఇప్పుడు. ఓకే. అలా అంటే మీరు వీడియోస్ పెట్టినప్పుడు ఎవరో ఒకరు చూసి నాకు ఇది కావాలన్నా మేము డెలివరీ ఇస్తారా, మేము ఇక్కడ ఉంటాం హైదరాబాద్ లో ఉంటాం? ఆబ్వియస్లీ వాళ్ళు స్క్రీన్ షాట్ పంపుతారు, సైజ్ అడుగుతాం. ఇఫ్ వాళ్ళ సైజ్ అయితే డెలివరీ కూడా చేస్తాం. ఓకే. ఆల్ ఓవర్ ఇండియా. ఓకే. దెన్ వాళ్ళకి ఆల్టరేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పర్సన్ కి 30 size ప్యాంట్ కావాలి, బట్ అది 34 ఉంది. దాన్ని లెంత్ అండ్ వేస్ట్ ఆల్టరేషన్ ప్రొవైడ్ చేసి మరి సేల్ చేస్తాం. సో దట్ త్వరగా సేల్ అవుతుంది. అప్పుడు కస్టమర్కి ఆలోచన రాదు నేనే ఆల్టరేషన్ చేసుకోవాలి అని చెప్పి. అదొకటి ప్రొవైడ్ చేసాం కాబట్టి కొంచెం మాకు ఈజీ అయింది. ఓకే. అండ్ వై కాంట్ యూ స్టార్ట్ ఆప్షన్ సేల్? లైక్ యూనో దీపికా పడుకొని రీసెంట్గా తను యూస్ చేసిన క్లాతింగ్ ని ఆప్షన్ పెడుతుంది. ఆప్షన్ లో వచ్చిన అమౌంట్ తోటి షీ విల్ గివ్ అవర్ క్లోత్స్ ఏవైతే తను మూవీస్ లో యూస్ చేసిందో అది షీ విల్ బి గివింగ్, అండ్ అమౌంట్ ని చారిటీకి ఆబ్వియస్లీ దే ఆర్ గోయింగ్ టు డూ. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఆన్లైన్ లో కానీ ఇప్పుడు ఈ బ్రాండెడ్ క్లోత్స్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఒకటి ఉంటుంది, అది నచ్చుతుంది, అది నచ్చి కొందామనేసి చూస్తారు, మీ స్టోర్కి వస్తారు, వచ్చేవరకు అది అయిపోతుంది. ఇది ఛాలెంజ్, చాలా పెద్ద ఛాలెంజ్. అండ్ పీపుల్ ఆర్ రెడీ టు స్పెండ్. నిజంగా మీరు అన్నట్టు దాని బ్రాండ్ వాల్యూ తెలిసినట్టు ఉంటే ఖచ్చితంగా దానికి ఎంత పెట్టడానికి రెడీ ఉంటారు. మరి అట్లా ఆప్షన్ పెట్టేసి ఎవడు ఎక్కువ చేసుకుంటే మనకి అమ్మేటట్టు ట్రై చేయొచ్చు కదా. ట్రై చేసిరా ఎప్పుడైనా? ట్రై అంటే లైవ్ లో పెట్టి, ఇన్స్టా లైవ్ లో పెట్టి అలా ట్రై చేయలేదు. బట్ రీసెంట్ గా క్రోమార్ట్స్ క్యాప్ దొరికితే ట్రై చేసాం యాక్చువల్లీ. అది ఇంకా నడుస్తుంది ఆప్షన్, అది 5500 దాకా జస్ట్ క్యాప్ ఒకటి. ఇప్పుడు బిడ్డింగ్ ప్రైస్ లో ఉంది. యాక్చువల్ ప్రైస్ అయితే ఎంత అనుకోరు మీరు? మామూలుగా యాక్చువల్ ప్రైస్ $400 ఉంది అది యాక్చువల్ ప్రైస్. ఓకే. దెన్ అది న్యూ పీస్, అది యూజ్ కూడా చేయలేదు ఆ పీస్ ని. సో ఇంత పెద్ద స్టోర్ పెట్టుకొని లైక్ ప్రతి పీస్ ఆప్షన్ చేయాలంటే అది అంత పాసిబుల్ అనట్లేదు. బట్ సంథింగ్ రేర్ పీసెస్, రేర్ బ్రాండ్స్ వచ్చినప్పుడు ప్రెసెంట్ అయితే అది పాసిబుల్ అవ్వదు. మేమున్న బిజీ టైంకి అసలు పాసిబుల్ అవ్వదు. సో అందుకే మెల్లిమెల్లిగా ఓన్లీ పర్టికులర్ పీసెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే. అలా. ఓకే. డన్. అండ్ ఇప్పుడు ఈ క్లోతింగ్ మీరు ఏవైతే చేస్తారో చేసిన తర్వాత ఇప్పుడు మీరు అన్న డిఫరెంట్ సైజెస్ వస్తాయి. బేసిక్ కామన్ సైజ్ 28, 30, 32, 34 వెళ్ళిపోతాయి. కొన్ని తక్కువ కానీ ఎక్కువ కానీ ఉండిపోతాయి. దాన్ని ఏం చేస్తారు? సపరేట్ సెక్షన్ రూమ్ లో సేల్ అని చెప్పి కొన్ని ప్రోడక్ట్స్ పెట్టేస్తాం. ప్రైస్ డ్రాప్ అవుతూ ఉంటాయి ఏవైతే డెడ్ స్టాక్ ఉంటాయో. సో వచ్చిన ప్రతి కస్టమర్ వీటిని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాడు, నచ్చితే బై చేస్తాడు. దాని అయినా కానీ మిగిలిపోయాయంటే సేల్ అని చెప్పి పెడతాము, అప్పుడు అందరు వచ్చి ఉన్నాయని కొనేస్తారు. సో క్లియర్ అయిపోతుంది. కథమైతే అవుతాయి డెఫినెట్లీ అవుతాయి. డెడ్ స్టాక్ అయితే ఉండదు. ఓకే. అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు గ్రోత్ ఎట్లా ఉంది? ఇన్స్టాగ్రామ్ లో అయితే ఇప్పుడు మాది బాగానే ఉంది. లిటరలీ 2 తెలుగు స్టేట్స్ లో మేమే ఇప్పుడు నెంబర్ 1 ఉన్నాం యాక్చువల్లీ. మోస్ట్లీ మీరు ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ ఉంటాం. సో 2 తెలుగు స్టేట్స్ లో మేమే నెంబర్ 1. అందరూ మమ్మల్ని రికగ్నైజ్ చేస్తారు యాక్చువల్లీ. మేము ఎక్కడికైనా బయటికి వెళ్ళినా కూడా బ్రో మీది థ్రిఫ్ట్ స్టోర్ కదా అది ఇది అని చెప్పి మంచి నేమ్ ఉంది మాకైతే. ఇప్పుడు మేము కూడా అదే బిల్డ్ చేసుకుంటున్నాం. లైక్ మా తర్వాత కూడా చాలా స్టోర్స్ వచ్చాయి. వాళ్ళు ఎలా అంటే ఈజీ అనుకున్నారు థ్రిఫ్టింగ్ అంటే, పెట్టేసేయాలి అమ్మేసేయాలి వచ్చేస్తే అది ఇది అనుకున్నారు, కానీ అంత ఈజీ కాదు. మేము అప్పుడు కూడా ఏం భయపడలేదు. స్లో గ్రోతే లైక్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అని చెప్పి మెల్లిమెల్లిగా చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు అదే మమ్మల్ని నిలబెడుతుంది. అలా. వాట్స్ ద ఫ్యూచర్ ఆఫ్ థ్రిఫ్ట్? ఫ్యూచర్ ఆఫ్ థ్రిఫ్ట్ అంటే మోస్ట్లీ
ఇంకా ట్రెండింగ్ అవుతుంది, ఎప్పటికీ అలానే ఉంటుంది. థ్రిఫ్టింగ్ వాల్యూ అయితే తగ్గదు. ఓకే. లైక్ ఒక ఆల్మోస్ట్ ఒక బ్రాండ్స్కి టకఫర్గా ఉంటుంది థ్రిఫ్టింగ్ అనేది కూడా, దేనికి తగ్గి అయితే ఉండదు. ఓకే. అండ్ మోస్ట్లీ యూరోపియన్ కంట్రీస్ నుంచి వస్తాయి కదా. నా యూరోపియన్ కంట్రీస్. సో ఒకవేళ అక్కడ నుంచి ఏదైనా ఫ్యూచర్లో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఆగిపోయినా ఇట్లాంటి ఛాలెంజెస్ వచ్చాయనుకో ఏమవచ్చు థ్రిఫ్టింగ్? అంత ఈజీగా అయితే అవ్వదు, అయినా ఏదో విధంగా వస్తాయంట. ఏదో దానికి వస్తాయంటే బికాస్ అన్ని క్లోత్స్ ఉన్నాయి ఇప్పుడు, అంత కన్జంప్షన్ అవుతుంది ఇప్పుడు ఫాస్ట్ ఫ్యాషన్ అనేది. ఎంత థ్రిఫ్టింగ్ చేసినా కానీ అందరూ థ్రిఫ్టింగ్ చేయరు, ఫాస్ట్ ఫ్యాషన్ బ్రాండ్స్ నడుస్తూనే ఉన్నాయి. సో అది ఒక సైకిల్, అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్, అది ఎవరు ఆపలేరు దాన్ని. ఒక అబ్బాయి దగ్గర 2000 రూపీస్ బడ్జెట్ ఉంది. ఈ 2000 రూపీస్లో థ్రిఫ్ట్ స్టోర్కి వచ్చింది అనుకుందాం. వాట్ ఈస్ ద కలెక్షన్ యూఆర్ గోయింగ్ టు సజెస్ట్? ఫస్ట్ ఒక కస్టమర్ రాగానే నేను మోస్ట్లీ అడిగే క్వశ్చన్ ఒకటే, మీరు ముందు కూడా వచ్చారా, లైక్ ఫస్ట్ టైం వచ్చారా అని అడుగుతా. సో 2000లో కావాలని, బడ్జెట్ ఎంత అని అడుగుతా. 2000 చెప్పగానే లైక్ ఒకేషన్ ఏందని అడుగుతా. ఫస్ట్ బర్త్డేనా, ఈవెంటా, కాలేజ్ వేర్కా, డైలీ వేర్కా అని అడుగుతా. ఆ ఈవెంట్కి బట్టి, ఆ బడ్జెట్కి బట్టి అవుట్ఫిట్ అనేది నేను సజెస్ట్ చేస్తా. లైక్ 2000లో అంటే మా దగ్గర 3 నుంచి 4 ఆర్టికల్స్ వస్తాయి ఈజీగా. డెఫినెట్లీ సాటిస్ఫాక్షన్ అవుతాడు కస్టమర్. అంటే ఇప్పుడు స్టైలింగ్ కూడా చేస్తాను కదా, బెస్ట్ అవుట్ఫిట్ ని డిజైన్ చేసి చెప్పు 2000లో. బెస్ట్ అవుట్ఫిట్నా 2000లోనా, ఒక 800కి బ్యాగీ ప్యాంట్ వస్తుంది. దెన్ ఒక 800కి ఒక జాకెట్ రావచ్చు, ఓల్డ్ మనీ జాకెట్. దెన్ ఇంకా ఒక 400కి ఒక వైట్ టీషర్ట్, బేసిక్ వైట్ టీషర్ట్ వస్తుంది. బ్లూ జీన్స్, బ్రౌన్ జాకెట్, వైట్ టీషర్ట్. దేనికైనా వేసుకోవచ్చు, ఏ ఈవెంట్ కైనా వేసుకోవచ్చు, డైలీ వేర్ కూడా వేసుకోవచ్చు. షూస్ వచ్చేసి బూట్స్ అయినా వేయచ్చు, స్నీకర్స్, వైట్ స్నీకర్స్ కూడా వేయచ్చు. మంచి లైక్ యాక్సెసరీస్. రైట్. ఒకప్పుడు బాగా చైన్స్ వేస్తుండే, ఇయర్ రింగ్స్ పెడుతుండే, హెయిర్ కి కలరింగ్ ఇవన్నీ చేస్తుండే, ఒక టైంలో ట్రెండ్ అది ఉండే. ఇప్పుడు ఏముంది ట్రెండ్? ఇప్పుడు ట్రెండ్ అలా అయితే లేదు. అప్పుడు అంటే నేను చూసినప్పుడు అంటే ట్రెండ్ అలా అంటే దీనిలో 2 టైప్స్ ఉంటాయి అబ్బా. అంటే నాకు క్లారిటీ చెయ్యి. ఒకడు ఏమంటాడు అంటే దీన్ని ఫ్యాషన్ అంటాడు, ఇంకోటి అంటే చిప్రీ అంటాడు, ఒకడేమో మోడల్ అంటాడు. ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్. సేమే ఒకటి వేస్తేనేమో క్లాస్ కనిపిస్తాడు, సేమే ఇంకోటి వేస్తే మాస్ కనిపిస్తాడు. డిపెండ్స్ ఆన్ ద స్ట్రక్చర్, ద హౌ దే క్యారీ, రైట్. అవన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అప్పట్లో హెయిర్ కలరింగ్ ఒకటి ఉంటుండే, బేసిక్గా పియర్సింగ్ ఒకటి ఉంటుండే, రైట్. ఇయర్ రింగ్స్, మెడలో చైన్స్, చేతికి బ్యాంగిల్స్ టైప్ అవి రబ్బర్ గాజులు ఉంటుండే, అవి వేస్తుండే, టాటోస్, ఇది బేసిక్గా ఉండేది. ఇప్పుడు ఏముంది? యాక్చువల్లీ అప్పుడు ఇప్పుడు అని కాదు, ఇప్పుడు అన్నీ ఉన్నాయి. యాక్చువల్లీ ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉన్నారు, అన్ని ట్రెండ్స్ ఉన్నాయి ఇప్పుడైతే ప్రెసెంట్. యాక్చువల్లీ డిఫరెన్స్ ఏంటంటే, వీళ్ళు చెప్రీ అని ఉంటారు కదా, చెప్రీ అంటారు కదా, వాళ్ళు కొనేది లోకల్ షాప్లో కదా, దాని ఫిట్టింగ్, దాని క్లాత్ చూస్తేనే తెలిసిపోతుంది. మీరు ఎంత లోకల్ షాప్లో కన్నా కానీ బ్రాండెడ్ క్లోత్స్కి ఉండే ఆరా వేరే ఉంటుంది యాక్చువల్లీ, ఆ ఫిట్టింగ్ కానీ. ఎగ్జాంపుల్ దెన్ ఇంకోటి, వాళ్ళ కలర్ కాంబినేషన్ కూడా తెలియదు వాళ్ళకి. బ్లాక్ కలర్ లైక్ డార్క్ స్కిన్ పీపుల్ ఉంటారు, వాళ్ళు ఒకలాగా వేయాలి యాక్చువల్లీ అవుట్ఫిట్స్ అనేది. ఫేర్ పీపుల్ ఒకలాగా వేయాలి, వాళ్ళు ఇవన్నీ చూడరు యాక్చువల్లీ. ఏది నచ్చదు వేసేసుకుంటారు. డార్క్ పీపుల్ డార్క్ కలర్ వేసేసుకుంటారు, ఇష్టం వచ్చింది వేసుకుంటారు, అందుకే వాళ్ళు చెప్రీలాగా ఉంటారు. ముందు యాక్చువల్లీ నేను అలానే ఉంటుండే, చెప్రీలాగా, మరీ అంత కాకపోయినా కానీ. ఆ బేసిక్ ఫ్యాషన్ సెన్స్ కానీ ఇవన్నీ తెలీదు. వెళ్ళి లోకల్ షాప్లో ఏది నచ్చితే అది కొనేస్తుండే. లైక్ ఏదైనా హీరో పర్టికులర్ ప్రోడక్ట్ వేసుకున్నాడంటే వాడు వేసుకున్నాడు మనం కూడా వేసుకోవాలని చెప్పి కొనేస్తుండే. బట్ దాని వెనకాల రీసెర్చ్ చేయకపోతుండే, వాళ్ళు ఎలా వేసుకుంటారు, ఎందుకు వేసుకుంటారు, ఆ కలర్ కాంబినేషన్ అదంతా తెలియదు. వాళ్ళు వేసుకునేది వచ్చేసి బ్రాండెడ్ క్లోత్స్ ఉంటాయి, ఫిట్టింగ్, క్లాత్, కలర్ కాంబినేషన్, క్యారీ చేయడం వచ్చేసి, దాని ఒకేషన్ బట్టి వాళ్ళు వేసుకుంటారు. ఈ చెప్రిగాలు అట్లా కాకుండా దేనికి పడితే దానికి, ఎగ్జాంపుల్ ఏమైనా బోనాల పండుగ వచ్చింది అనుకో, ఇంత పైకి ప్యాంట్ వేస్తారు, చినిపోయిన షర్ట్ వేస్తారు, పూల షర్టు, జుట్టు కలర్ వేస్తారు. పద్ధతిగా ఒక కుర్తా వేసుకుందాం అనే థాట్ కూడా రాదు వాళ్ళకి. బాడీ లాంగ్వేజ్ వేరే ఉంటుంది. మోడల్స్ అంటారు అప్పుడు, వాళ్ళ డెఫినేషన్ ఏంది ఇప్పుడున్న యంగ్ జనరేషన్ లో? మోడల్స్ హైదరాబాదీ మోడల్ వచ్చేసి వాళ్ళకి అంటే ఎన్నుంటావు కదా రీల్స్ స్టైల్ మోడల్ అని ఒక పాటకి వస్తారు, వాక్ చేస్తాడు అంతే. అసలు ఆ పాటలు వింటే ఉన్న మోటివేషన్ పోతుంది. వాళ్ళకి అదే మోటివేషన్.
అంతే. వాళ్ళకి కలర్‌కి బ్రైట్‌గా కళ్ళకి బ్రైట్‌గా ఏం కనిపిస్తే ఆ కలర్ బట్టలు కొనేసుకొని, ఏసేసుకొని, కటింగ్ ఇష్టం వచ్చినట్టు చేసుకొని, ఈడ గీకేసి ఆ బోనాల పండుగలో 10 మందినేసుకొని పోయి నేనైనా చేసినారా? నా ఇంట్లో 10 మంది ఎప్పుడున్నారు? సో ఫైనల్లీ లైక్ థ్రిఫ్ట్ ఇప్పుడు ఏదైతే ఉందో ఈ థ్రిఫ్ట్ రిలేటెడ్గా ఒకవేళ ఫ్యూచర్లో ఏదైనా బ్రాండ్ స్టార్ట్ అవుతుందంట మార్కెట్లో, అంటే Thrift థ్రిఫ్ట్ related రిలేటెడ్ ఒక బ్రాండ్ స్టార్ట్ చేసి వాడే ప్రొక్యూర్ చేసుకొని దాని రిలేటెడ్గా వెబ్సైట్లో సేల్ చేయడం ఇట్లాంటి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? లైక్ ట్రిప్‌ని ఒక బ్రాండ్‌గా చేయడం అని మీరు అంటున్నారా? ఎస్. ఆబ్వియస్లీ స్టార్ట్ అవుతాయి. మీరు ఏమన్నా స్టార్ట్ చేస్తారా? మాది కూడా అదే యాక్చువల్లీ. మేము అదే ఆలోచిస్తున్నాము. మా ఎండ్ ఆఫ్ ది గోల్ అదే యాక్చువల్లీ. మా ఫ్యాషన్ యాత్ర అనేది ఒక బ్రాండ్ లాగా చేసి ఇండియా వైడ్ ప్రతి స్టేట్లో ఒక స్టోర్ పెట్టాలని చెప్పి. లైక్ మీదేనా ఫ్రాంచైజీయా? మాదే ఫ్రాంచైజీ మోస్ట్లీ అనుకోవట్లేదు. బికాస్ ఫ్రాంచైజీ ఇస్తే మేము మెయింటైన్ చేసి ఆ క్వాలిటీ వాళ్ళు మెయింటైన్ చేయరేమో అని చెప్పి ఒక లైక్ ఆలోచన. ఓకే. బట్ ఇవ్వచ్చు కూడా ఫ్రాంచైజ్, చెప్పలేము. వెళ్ళే కొద్ది ఏమవుతుందో ఆ చేంజెస్ అవన్నీ చెప్పలేము. అంటే దాన్ని ఒక లాంగ్ టర్మ్ గోల్ అనుకోవచ్చు. లాంగ్ టర్మ్ గోల్. సో ఆబ్వియస్లీ బ్రో మేము కూడా మా థ్రిఫ్ట్ ఫ్యాషన్ యాత్ర ఏదైతే ఉందో దాన్ని ఒక బ్రాండ్ లాగా చేయాలనుకుంటున్నాము. ప్రజెంట్ అయితే ఇండియా అనుకుంటున్నాం. సో ప్రతి స్టేట్లో మా బ్రాండ్ అనేది ఉండాలి. సో ఫారెన్లో యాక్చువల్లీ ఉన్నాయి థ్రిఫ్ట్ బ్రాండ్స్. ఎగ్జాంపుల్ డస్ట్ ఆఫ్ గాడ్స్ అని చెప్పి ఒకటి ఉంది. వాళ్ళు థ్రిఫ్ట్ అండ్ రీటైల్ రెడీమేడ్ ప్రోడక్ట్స్ కూడా కలిపి ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు యాక్చువల్లీ. ఈ వింటేజ్ మార్కెట్ని తీసుకొని మేము అలానే ఒక బ్రాండ్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాం ఇండియాలో. ప్రెసెంట్ అయితే గచ్చిబౌలిలో ఒక స్టోర్ ఓపెన్ చేస్తున్నాం. ఐ థింక్ ఒక 6 monthsలో అవుతుందేమో. కరెంట్లీ మీ స్టోర్ ఎక్కడ ఉంది? ప్రెసెంట్ వచ్చేసి యూసుఫ్గూడ స్టోర్. నెక్స్ట్ గచ్చిబౌలి, దాని తర్వాత వైజాగ్, బెంగళూరు. షార్ట్ టర్మ్ గోల్ వచ్చేసి థ్రిఫ్ట్లో యాక్చువల్లీ అంత ఈజీగా స్టాక్ అనేది దొరకదు. సో రేపు పొద్దున మేము ఎక్స్పాండ్ చేస్తే ఆ ప్రాబ్లం మాకు రావద్దు అని చెప్పి లైక్ బిజినెస్ని ఒక స్టేబుల్గా బిల్డ్ చేయాలని చెప్పి ఆ థింగ్స్ మేము ఎక్కువ వర్కౌట్ చేస్తున్నాము. ఆ ప్రాబ్లమ్స్ ఏం రాకుండా. దెన్ మాకు డిఫరెంట్ స్టేట్స్ నుంచి కస్టమర్స్ వస్తూ ఉంటారు. ఆంధ్ర, బెంగళూరు అండ్ నార్త్ ఇండియా, కేరళ నుంచి కూడా. సో ఆ ప్రాబ్లమ్ ఒకటి సాల్వ్ చేయాలనుకుంటున్నాం. లైక్ ప్రతి స్టేట్లో స్టోర్ పెట్టి వాళ్ళకి అవైలబుల్గా ఉండేటట్టు అదొకటి షార్ట్ టర్మ్ గోల్ మాది. దాని నుంచి ప్లాన్ చేస్తున్నాం. మల్టిపుల్ బ్రాంచెస్ ప్లానింగ్ మల్టిపుల్ ఆల్ అరౌండ్ ఇండియా. ఆల్ ఓవర్ ఇండియా. సూపర్. వాట్ ఇస్ యువర్ లాంగ్ టర్మ్ గోల్ ఏంటి? లాంగ్ టర్మ్ దీని ఒక బ్రాండ్ లాగా మార్చాలనుకుంటున్నాను. లైక్ ప్రతి స్టేట్లో ఎక్కడ పోయినా సరే ఫ్యాషన్ యాత్ర థ్రిఫ్ట్ అనేది ఒక అవైలబుల్ ఉండేటట్టు. ఎగ్జాంపుల్ వెస్ట్ సైడ్ జూడియో ఉంది, ఎక్కడికి వెళ్ళినా కానీ ఉంటుంది. అలాగే మేము కూడా ప్రతి ప్లేస్లో అవైలబుల్ ఉండేటట్టు మా టార్గెట్ ఆడియన్స్కి. అది మా లాంగ్ టర్మ్ గోల్. ఓకే. అండ్ ఇప్పుడు మనకి స్ట్రీట్ వేర్ కానీ ఇవన్నీ ఇండియాలో స్పెసిఫిక్గా మళ్ళీ తెలుగు స్టేట్స్లో చూసుకుంటే చాలా తక్కువ ఉంది ఒక టైంలో. తర్వాత ఫస్ట్ ఈ ఫ్యాషన్ అంటే ఇది కూడా ఫ్యాషన్ అని చెప్పింది నాకు తెలిసి విజయ్ దేవరకొండ, నాకు తెలిసినంత వరకు. మేబీ మరి మీది దాంట్లో ఎవరు ఇష్టం. రౌడీ కలెక్షన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అంటే లుంగిలం కూడా ఇంత ఫ్యాషన్ చేసుకోవచ్చు. అదైతే రైట్. సో అవన్నీ కలెక్షన్స్ సంథింగ్ డిఫరెంట్ అనిపించింది అందరికి. రౌడీ కలెక్షన్ వాస్ లైక్ డ్రాప్ వదిలిండి ఇట్లా అయిపోతుండే. రైట్, క్రేజీగా పోయింది. ఆ తర్వాత ఇప్పుడు కొంచెం చాలా మందికి ఆ ఫ్యాషన్ సెన్స్ వచ్చింది అండ్ పీపుల్ ఆర్ మల్టిపుల్ సోర్సెస్ వచ్చేసినాయి. మింత్రా అవైలబుల్గా వచ్చేసింది, అన్నీ వచ్చేసినాయి. తక్కువ ప్రైస్లోనే దే ఆర్ గెటింగ్ ద అవుట్లుక్ ఆఫ్ ఫ్యాషన్ వాట్ దే ఆర్ లుకింగ్. రైట్. సో అట్లా అంటే నీకు ఎవరు ఇన్స్పిరేషన్ ఇవన్నీ స్టార్ట్ చేసినప్పుడు? అంటే నువ్వు అన్నావు నేను ఫ్యాషన్లో కూడా ఉన్నా, లైక్ ఐ స్టైల్ అప్ థింగ్స్ అని చెప్పేసి. ఎవరిని చూస్తే ఇన్స్పిరేషన్ వచ్చింది? ఎనీ హీరోస్ ఆర్ ఎనీ పర్టికులర్ మోడల్, సంథింగ్ లైక్ దట్? నాకు యాక్చువల్లీ ఎవరిని చూసి ఇన్స్పిరేషన్ అయితే లేదు. చిన్నప్పటి నుంచి బట్టలు అంటే పిచ్చి. దెన్ కాలేజ్కి వెళ్ళాక వీళ్ళిద్దరు దొరికారు, అప్పుడు ఇంకెక్కువైంది పిచ్చి. అలా మాకు మేమే ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటూ మాకే లైక్ ర్యాపర్స్ని చూడడం కానీ, దెన్ ప్రింట్రెస్ట్లో ఇన్స్పిరేషన్స్ చూడడం కానీ, అలా మాకు మేమే నేర్చుకున్నాం. అంతేగాని మోస్ట్లీ ఎవరు ఇన్స్పిరేషన్ అయితే లేదు నాకు. ఓకే. అంటే ఇవి వేసుకున్న తర్వాత అంటే క్యాజువల్లీ లుక్ పర్పస్ వేసుకుంటారు, లేదా వేసుకున్నాక ఫోటోషూట్లు వేయడం ఇదేమన్నా? ఫోటోషూట్ మెయిన్ యాక్చువల్లీ. ఫోటోషూట్లో యాక్చువల్లీ మస్తు పిచ్చి. ఓకే. చిన్నప్పుడు మస్తు స్టోరీలు ఉన్నాయి కాలేజ్లో, నారాయణ కాలేజ్లో. స్టోరీ అంటే కాలేజ్ అయిపోగానే అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకొని ఇంత డబ్బులు సగం డబ్బులు వేసుకొని కెమెరా రెంట్కి తీసుకొని నెక్లెస్ రోడ్ కానీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ కానీ అట్లా పోయి ఫోటోలు దిగేతోళ్ళం. మంచి బట్టలు వేసుకొని. ఆన్ బట్టలు నేను, నా బట్టలు ఆడు, ఆన్షుల్ నేను, నాషుల్ ఆడు,
అట్లా ఎక్స్చేంజ్ చేసుకొని ఫోటోలు దిగి ఫేస్బుక్ లో అప్లోడ్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయాలి. రాత్రి అయితే లైక్ నేనే చూడాలి. అదొక సాటిస్ఫాక్షన్. ఎగ్జాక్ట్లీ అక్కడి నుంచి వచ్చింది అనుకుంటా ఈ అంతా ఈ పిచ్చి. ఓకే ఓకే. సో ఫ్యూచర్లో లైక్ అంటే ఇప్పుడు ఈ పోడ్కాస్ట్ చూసిన తర్వాత చాలా మంది యంగ్స్టర్స్ కూడా లైక్ దే మైట్ మీ థింకింగ్, అంటే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక పురుగు ఉంటుంది. యాజ్ ఎ మెన్ అరే ఇట్లా నేను కూడా స్టైలప్ కావాలా, నేను కూడా ఇంత స్మార్ట్గా కనిపించాలా, ఐ వాంట్ టు లుక్ పాష్ ఇట్లా కావాలని చెప్పి అనుకుంటారు. లేదా దే మే బి థింకింగ్ సో మెనీ వేస్. అట్లున్న వాళ్ళకి ఇట్లా రీచ్ అవుట్ కావాలి, ఇవన్నీ పర్చేస్ చేయాలి అంటే లైక్ మీకు ఎట్లా రీచ్ అవుట్ అవ్వచ్చు వాళ్ళు? మాకు రీచ్ అవుట్ అవ్వాలంటే ఆఫ్లైన్ స్టోరే విజిట్ అవ్వాలి. మా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, ఫ్యాషన్ యాత్ర థ్రిఫ్ట్. బయోలో మా లొకేషన్ లింక్ ఉంటుంది, నెంబర్స్ ఉంటుంది, కాల్ చేయొచ్చు ఏమైనా డౌట్ ఉన్నా కానీ. మోస్ట్లీ మీరు స్టోర్కే రావాలి. స్టోర్కి వస్తేనే. స్టార్టింగ్ ప్రైస్ ఏముంటుంది? స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 3 టీ-షర్ట్స్ 350 నుంచి 1000 దాకా ఉంటాయి. ఓకే. బ్యాగీస్ 800 నుంచి 2000 దాకా. ఓకే. కొన్ని రేర్ బ్రాండ్స్ ఉంటే ఇంకెక్కువ కూడా ఉండొచ్చు. జాకెట్స్ 700 నుంచి 1500 దాకా జనరల్గా. దెన్ లెదర్ జాకెట్స్, బైకెట్ జాకెట్స్, ఏమైనా రేర్ బ్రాండ్స్ ఉంటే మాత్రం ఎక్కువ రేట్స్ ఉంటాయి. అలా ప్రతి ఆర్టికల్కి డిఫరెంట్ ప్రైస్ ఉంటుంది, సేమ్ ప్రైస్ అయితే ఉండదు. డిపెండ్స్ ఆన్ ద కండిషన్, బ్రాండ్ అండ్ స్టైల్. అలా. రైట్. సో మన తెలుగు స్టేట్స్లో ఉన్న యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో చాలా మంది ఒక స్టార్ట్అప్ చేద్దాం అనుకుంటారు. దెన్ అండ్ ఈ పోడ్కాస్ట్ చూసినాక ఎవరికైనా ఇలాంటి థ్రిఫ్ట్ స్టోర్ ఒకటి స్టార్ట్ చేయాలి, లేకపోతే ఇలాంటి థ్రిఫ్ట్ క్లోత్స్ తీసుకొచ్చేసి వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఒక గైడెన్స్ లాగా, అంటే హౌ దే కెన్ స్టార్ట్, ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, ఇలాంటివి ఏమైనా మీరు చెప్పగలిగితే డెఫినెట్లీ చాలా మందికి హెల్ప్ అవుతుంది. చేయొచ్చు బ్రో, చేయనీకి ఏం లేదు. లైక్ చేతిలో 50,000 ఉండి పానీపత్ పోయి బట్టలు తీసుకొచ్చి ఎవడన్నా అమ్మగలుగుతాడు, కానీ అనుకున్నంత ఈజీగా అయితే ఉండదు బ్రో. రియాలిటీ డిఫరెంట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ మేమే అంత ఈజీగా వచ్చినాం అనుకున్నాం బ్రో, చాలా కష్టపడ్డాము. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా బ్రో. స్టార్టింగ్లో మేము చేసేటప్పుడు 100 బ్యాగీస్ ఆర్డర్స్ ఇచ్చినాం బ్రో. 100 బ్యాగీస్లో మా సప్లయర్ 50 బాగానే పంపాడు, 50 మొత్తం ఖరాబ్ ఉన్నాయి బ్రో, 50 బాగాలేవు. సో 50 అమ్మగలుగుతాం, మిగతా 50 మేము లిటరలీ అమ్మలేము, పడేయాలి, అవి ఏం చేయలేము. సో అట్లా మాకు ఇట్లా లైక్ లిటరలీ నియర్లీ ఒక 10 times అయింది ఇట్లా మాకు. సో లాస్ వచ్చింది, ప్రాఫిట్ వచ్చింది, అప్స్ అండ్ డౌన్స్ చాలా అయ్యాయి. అలా అన్నిటి నుంచి కొద్దిగా నేర్చుకుంటూ మళ్ళీ ఆ థింగ్ని రాంగ్గా అవ్వకుండా అన్ని పర్ఫెక్ట్గా నేర్చుకొని ఎలా పిక్ చేయాలి, ఎలా అమ్మాలి, ఎలా సెల్ చేయాలి, లైక్ ఎలా డిస్ప్లే చేయాలి, అవన్నీ తెలుసుకొని ఇక్కడ స్టాండ్ అవ్వడానికి మాకు 2.5 years పట్టింది బ్రో. 2.5-3 years అలా పట్టింది. ఓకే. అంటే నేను ముందు కూడా ఒకటి మ్యాన్స్లీక్ అని చెప్పేసి ఒక బ్రాండ్ గురించి పోడ్కాస్ట్ చేసినాం మనం. దాంట్లో కూడా మొత్తం తిరుపూర్ గురించి, టీ-షర్ట్స్ ఎట్లా ప్రింటింగ్ చేస్తారు, టీ-షర్ట్ బిజినెస్ ఎలా ఉంటుంది అనేది చేసిండే. చాలా మందికి అది చాలా ఇంట్రెస్టింగ్ ఉండే, ఎందుకంటే వాళ్ళు చిన్న అమౌంట్ తో ఒక స్టార్ట్అప్ చేయొచ్చిన పాయింట్స్ ఉండే. అండ్ దే గాట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ద గెస్ట్ హూ నిఖిల్ వచ్చిండే, మన గెస్ట్, మనం ఉంటాడు మాట్లాడిండే, మనోడు కూడా వాళ్ళని చాలా బాగా గైడ్ చేసిండు అనమాట. ఎందుకంటే చాలా మంది పోయేసి చేతులు కాల్చుకుంటారు, ఏవో 2-3 వీడియోలు యూట్యూబ్లో చూసినంత మాత్రం రియాలిటీలో అది కాదు. ఎగ్జాక్ట్లీ నువ్వు చెప్పినట్టే. మరి ఇప్పుడు ఇది కూడా థ్రిఫ్ట్లో అసలు నాలెడ్జ్ లేదు, కానీ చేద్దామన్న ఒక ఫైర్ ఉంది వాళ్ళ దగ్గర. సో వాళ్ళు అక్కడికి వెళ్ళి చేద్దామన్నా కూడా, తీసుకుందామన్నా కూడా మనకి నాలెడ్జ్ లేదు కాబట్టి ఖచ్చితంగా స్కామ్లు అవుతాయి. అయినప్పుడు వాడు మళ్ళీ వచ్చేసి చాలా సఫర్ అయ్యి అవన్నీ చూసి అరే ఇది మనతో వర్కౌట్ కాదని చెప్పి మళ్ళీ గివ్ అప్ ఇవ్వడం ఇట్లాంటివి జరుగుతాయి. అట్లా కాకుండా మనోడిని గైడ్ చేయడానికి యూ గైస్ కెన్ హెల్ప్ దెమ్ అవుట్ ఎనీథింగ్, అట్లాంటిది ఏమైనా ఉందా? ఉంది బ్రో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికన్నా ముందు ఆ పాడ్కాస్ట్ నేను కూడా చూసా, నాకు చాలా నచ్చింది. నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను యాక్చువల్ ఆ బ్రో దగ్గర నుంచి, చాలా థింగ్స్ నేర్చుకున్నా కూడా. సో ఎవరైతే ఇప్పుడు ట్రిప్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, వాళ్ళకి ఏం తెలీదో, వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు బ్రో. మా ఇన్స్టా బయోలోనే మా నెంబర్ ఉంటుంది. సో మేము రీసెంట్గా ట్రిఫ్ట్ హోల్సేల్ కూడా స్టార్ట్ చేసాము విత్ రీజనబుల్ ప్రైజింగ్ అండ్ A+ గ్రేడ్ స్టాక్ ప్రొవైడ్ చేస్తున్నాము. అంటే మినిమం ఎంత తీసుకోవాలి? మినిమం 10 pieces తీసుకోవచ్చు బ్రో. 10 pieces అంటే ఆల్మోస్ట్ ఎంత ప్రైజింగ్ స్టార్టింగ్? 10 pieces బ్రో 5,000 తో స్టార్ట్ చేయొచ్చు. అంటే లైక్ 5,000 తీసుకొని మీ దగ్గర 5,000 వాళ్ళు ఒకవేళ స్పెండ్ చేయగలిగితే 5,000 10 pieces తో దే కెన్ స్టార్ట్ దేర్ సెల్లింగ్ పాయింట్. డెఫినెట్లీ ఎవ్రీ పీస్ సేల్ అవుతుంది. గ్రేట్. అండ్ ఇవన్నీ హజిల్స్ వాళ్ళకు ఉంటాయి, ఇంకా వాళ్ళ దగ్గర పోవడం వీళ్ళ దగ్గర పోవడం, మళ్ళీ ఇదంతా చెక్ చేసుకోవడం, ఇదంతా మిడిల్ మెన్ థింగ్ ఏది ఉండదు. వాళ్ళని బ్రోకర్ని నమ్మాలి, హార్డ్ వర్కింగ్, మళ్ళీ వాళ్ళు మనల్ని స్కాన్ చేయడం, ఇవైతే ఉండవు బ్రో మా దగ్గర. మీకు మోస్ట్లీ క్లియర్ మాలే ఉంటుంది, బట్ చిన్న థింగ్స్ అయితే ఉంటాయి. ఈ మార్కెట్ కూడా అలానే నడుస్తుంది, మీరు అమ్మాల్సి వస్తుంది అవైతే. అది ఒకటైతే మీరు ఎఫర్ట్ పెట్టాలి. గ్రేట్. అంటే ఇప్పుడు ఒక 5,000 ఉన్న వాళ్ళు కూడా దే కెన్ స్టార్ట్ డూయింగ్ థ్రిఫ్ట్ స్టోర్. డెఫినెట్లీ ఆన్లైన్ థ్రిఫ్ట్ స్టోర్ ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. గ్రేట్.
రైట్. అంటే లిటరల్లీ ఒక 5,000 రూపీస్ ఉంటే లైక్ యూ కెన్ లిటరల్లీ స్టార్ట్ థ్రిఫ్ట్ ఆన్లైన్ స్టోర్. ఇంకా ఇవి తీసుకొని వాడు సెల్లింగ్ చేసేయచ్చు. డెఫినెట్లీ బ్రో, మేము కూడా స్టార్టింగ్ 10 pieces తోనే స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాం, మీరు చూస్తున్నారు మమ్మల్ని, మేమే ఎగ్జాంపుల్. గ్రేట్. సో లైక్ నాకు తెలిసి అంటే దిస్ ఇస్ ద ఈజియెస్ట్ వే అనుకుంటా. అంటే ఫస్ట్ ఏదో పెద్దగా చేసేద్దాం అని చెప్పేసి డబ్బులు తీసుకొని ఆ తెలియని మార్కెట్లో పోయి ఆ స్కామ్లలో ఇరికి పైసలన్నీ వేస్ట్ చేసుకునే బదులు ఫస్ట్ ఇట్లా చిన్నగా అసలుకి మనకి వర్కౌట్ అవుతుందా లేదా కూడా టెస్టింగ్ చేసుకోవచ్చు. ఒక 5,000 పెట్టేసిండంటే ఒక 10 ప్రోడక్ట్స్ వస్తాయి. దాన్ని సేల్ చేసే ప్రాసెస్ లో మనకి కూడా అర్థమవుతుంది కొనరా, ఒకవేళ కొంటే ఎట్లా కొంటున్నారు, మార్జిన్స్ ఎట్లా వస్తాయి, ఇదంతా తెలుసుకున్న తర్వాత స్లోగా క్వాంటిటీ పెంచుకుంటూ దెన్ హీ కెన్ గో విత్ ద బల్క్ ఆర్డర్స్. డైరెక్ట్ నువ్వు అన్నట్టు మార్కెట్కి వెళ్ళడం, తెలుసుకోవడం అట్లా చేసుకుంటే డెఫినెట్లీ నేను అదే చెప్తాను అందరికి. థ్రిఫ్ట్ ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ పేజ్ స్టార్ట్ చేయండి. ఓకే, ఇన్స్టాగ్రామ్ పేజ్ స్టార్ట్ చేయండి. స్టోర్ పెట్టేస్తాం అమ్మేస్తాం అదంతా రియాలిటీ వేరే ఉంటుందో. ఫస్ట్ పేజ్ స్టార్ట్ చేయండి. సో దట్ మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఎలా అమ్మాలి, ఎలా పిక్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి సిచ్యువేషన్స్ అని, ఇవన్నీ నాలెడ్జ్ వస్తుంది. ఎవడొచ్చి నేర్పాడు. అదే నేను లైక్ దానివల్ల నువ్వు నేర్చుకుంటావు. ఓకే, ఇప్పుడున్న కరెంట్ జనరేషన్లో ఒక యంగ్స్టర్స్ అయి ఉండొచ్చు, యూత్, హూఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు లైఫ్లో చాలా డ్రీమ్స్ పెట్టుకుని ఉంటారు, ఏదో చేసేద్దాం అనుకుంటారు. కానీ వాళ్ళ ఇళ్ళ జర్నీలో లైక్ బ్రేకప్స్ వస్తాయి, లవ్ ఫెయిల్యూర్స్, అలా ఇంట్లో కొన్ని సిచ్యువేషన్స్ చాలా డిఫీట్ చేస్తుంటాయి, వాళ్ళ పేరెంట్స్ ఎక్స్పైర్ అయి ఉండొచ్చు, ఇట్లా ఏదో ఒక టఫెస్ట్ మూమెంట్ వచ్చినప్పుడు వాళ్ళు స్టాప్ అయిపోతారు, అక్కడనే అయిపోతారు. అండ్ మీరు అంటే నువ్వు నీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఇప్పుడు ఈ స్టేజ్లోకి వచ్చి ఇవన్నీ చేస్తున్నారు. మేబీ ఐ థింక్ నీకు కూడా ఏదో ఒక స్టోరీ ఉంటుంది. యాజ్ అ మిడిల్ క్లాస్ అబ్బాయి నుండి ఇవన్నీ ఫేస్ చేసి రావాలి ఈ స్టేజ్కి వచ్చాను, రైట్? సో వాట్ ఆర్ దోస్ థింగ్స్ విచ్ మేడ్ యూ టు బీ దట్ స్ట్రాంగ్? అండ్ ఈరోజు నువ్వు ఇంత స్ట్రాంగ్గా ఇది చేస్తున్నావు అంటే నీ వెనక కూడా ఒక బ్యాడ్ ఫేస్ ఉంటుంటుంది విచ్ మేడ్ యూ టు పుల్ యూ, బట్ యూ డిఫీటెడ్ దట్. దాన్ని నువ్వు పక్కకు పెట్టి నువ్వు కమ్బ్యాక్ అంటారు కదా, అటు రీచ్ వచ్చి ఉంటావు కదా. ఎనీథింగ్ టు షేర్ లైక్ దట్? ఆబ్వియస్లీ బ్రో, నా లైఫ్లో కూడా అవన్నీ ఉన్నాయి, అన్నీ నేను ఫేస్ చేశాను. లైక్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అవ్వచ్చు, పేరెంట్స్ ప్రాబ్లం అవ్వచ్చు, బ్రేకప్స్ అవ్వచ్చు, ఇవన్నీ థింగ్స్ నేను ఫేస్ చేశాను యాక్చువల్లీ. బట్ అవన్నీ ఫేస్ చేయాలి ప్రతి ఒక్కరు. అవన్నీ ఫేస్ చేయకపోతే ఇక్కడ దాకా రారు, ఇవన్నీ చెయ్యరు. ఇవన్నీ చేయాలనే ప్యాషన్ కూడా రాదు. అవన్నీ చేసినందుకే నాలో ఒక ప్యాషన్ వచ్చింది, ఏదో ఒకటి చేయాలి లైఫ్, ఏదో ఒకటి సాధించాలి. నార్మల్గా అయితే లైఫ్ చేస్తే పెద్దగానే కొట్టాలి. సో అవన్నీ నేను ఎప్పుడు కానీ వీటి గురించి ఎక్కువ ఆలోచించాను, రిగ్రెట్ అని ఫీల్ అవ్వను, ఇన్స్పిరేషన్ గానే తీసుకుంటా. ప్రతి యూత్ అందరికీ నేను అదే చెప్తున్నా, అవన్నిటిని ఒక ఇన్స్పిరేషన్ గా నేను తీసుకొని ఒక్కొక్క దాని నుంచి నేర్చుకొని లైఫ్ లో ఎలా ఉండాలి, ఎంత స్ట్రాంగ్ ఉండాలి, ఎంత గట్టిగా నిలబడాలి, ఎవడు ఉన్నా లేకపోయినా నేర్చుకోవాలి మనం. అది నేను చెప్పబోతున్నా. అండ్ ఇప్పుడు ఈ జర్నీలో అట్లాంటి మూమెంట్స్లో అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడు నువ్వు సక్సెస్ అవ్వడానికి కానీ నీకంటూ కొంతమంది సపోర్టివ్గా ఉంటారు, మేబీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, హూవర్ ఇట్ ఈస్. అండ్ ఈ సిచ్యువేషన్లో ఈ పాయింట్లో నువ్వు ఎవరికి లైక్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నావు, లేకపోతే దట్ పాయింట్ ఆఫ్ గెస్చర్ ఇవ్వాలనుకుంటున్నావు? థ్యాంక్ యూ అనే సిచ్యువేషన్ వస్తే మాత్రం డెఫినెట్లీ నా లైఫ్లో ఇద్దరు ఉన్నారు. నేను ఇక్కడ రావడానికి కారణం వాళ్ళిద్దరే. వాళ్ళు లేకపోతే ఐ థింక్ నేనైతే చేయలేను. వాళ్ళు నన్ను నమ్మి ఇక్కడ దాకా వచ్చినందుకు. అంత ఈజీ కాదు ఇక్కడ దాకా రావడం. ఒకప్పుడు నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ నారాయణ కాలేజ్లో కలిసాము. 13 and 14 years అవుతుంది వాళ్ళు నాతో ఫ్రెండ్స్గా ఉండి. సో ఫ్రెండ్స్ కమ్ ఇప్పుడు బిజినెస్ పార్ట్నర్స్ వాళ్ళు, సునీల్, సిద్ధు. వాళ్ళకే నా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నా. సో నా పక్కన ఎవరు లేనప్పుడు వాళ్ళిద్దరే వచ్చి నుంచున్నారు. ఐ థింక్ నా సిచ్యువేషన్ అయితే చాలా వరస్ట్ ఉండే అప్పుడు. లిటరలీ నేను ఏడుస్తుండే, ఒక్కడిని కూర్చొని వానలు ఏడుస్తుండే, అక్కడిక్కడ ఏడుస్తుండే, వాళ్ళిద్దరే వచ్చి ఓదారిస్తుండే. సో ఇవాళ రేపు ఎవరు నమ్ముతారు బ్రో, లైక్ అంత ఈజీగా లైక్ ఒక బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యి జాబ్లన్నీ వదిలేసి ఇంట్లో చెప్పిన మాట వినకుండా చదువంతా ఆపేసి ఎవరు వింటారు? ఇవాళ దోస్తులు ఎట్లున్నారంటే తాగిపిస్తున్నాడా, ఏదైనా అవసరం ఉందా, వాటితో పైసలు ఇస్తున్నా లేదా, అది ఇది అని చెప్పి. లిటరలీ నేనైతే తాగాను కూడా, సిగరెట్ కూడా తాగా, వాళ్ళు కూడా తాగారు, అందుకే మేము కలిసి ఉన్నాం యాక్చువల్లీ. ఇవేమి నేను ప్రొవైడ్ చేయకున్నా కూడా వాళ్ళు నా దగ్గరికి ఏం ఆశించకుండా వచ్చినారు. లైక్ నేను చెప్పిన ఐడియా నమ్మి, అదే పొద్దున సక్సెస్ అవుతుందో లేదో కూడా మాకు తెలియదు, కానీ అన్నీ వదిలేసి అయితే వచ్చినారు, నన్ను నమ్మినారు, నాతో ఉన్నారు. ఈ ఫ్యాషన్ యాత్ర అనే జర్నీలో ఇప్పుడు దాకా ఉన్నారు. ఐ థింక్ వాళ్ళు లేకపోతే అయితే నేను బిల్డ్ చేయలేను, నా ఒక్కరితో అస్సలు అవ్వదు. వాళ్ళు నాకు ఒక బ్యాక్ బోన్ యాక్చువల్లీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ సిద్ధు ఉన్నాడు, సిద్ధుకి ఫ్యాషన్ మీద టోటల్ A to Z నాలెడ్జ్ ఉంది. సునీల్ ఉన్నాడు, లైక్ కస్టమర్స్తో ఎలా మాట్లాడాలి. మా ఇద్దరికి ఇంగ్లీష్ రాదు యాక్చువల్లీ, సునీల్కి ఒక్కడికి ఇంగ్లీష్ వచ్చు.
వాడికి కూడా బ్రాండ్ నాలెడ్జ్ చాలా ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క స్ట్రెంత్ బ్రో. నాకు వచ్చేసి బిజినెస్ ఎట్లా చేయాలి, ఏంటి సేల్స్ ఎట్లా చేయాలి, అలా ఒక్కొక్కరిది ఒక్కొక్క నాలెడ్జ్ ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క థింగ్లో సపోర్ట్ చేసుకుంటూ ముగ్గురిని పుష్ చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చాం మేము. ఈ జర్నీలో లిటరలీ మేము చాలాసార్లు కొట్టుకున్నాం. అమ్మ ఈ బిజినెస్ మనకెందుకు వదిలేసి వెళ్ళిపోదాం, ఏంది లొల్లిలో, నాకు అవసరం, ఆడింది నన్ను తిట్టేది, ఈడేది నన్ను తిట్టేది అని చెప్పి మస్తు లొల్లిలు వచ్చినాయి. అయినా కానీ అవన్నిటిని అర్థం చేసుకొని ఒక పిల్ల మొగుడు టైపు ఒకరినొకరు నచ్చ చెప్పుకొని వీడి దాకా వచ్చినాం. మా డాడీకి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నా బ్రో. ఆయన నాకు చాలా ఇన్స్పిరేషన్ యాక్చువల్లీ. నేను వచ్చిన ప్లేస్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ నుంచి నేను ఇక్కడ దాకా రావడం అనేది అంత ఈజీ కాదు బ్రో. లైక్ మా ఏరియాలో పీపుల్ చాలా డిఫరెంట్ యాక్చువల్లీ. నేను వాళ్ళు చూస్తే లైక్ నా వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది బ్రో. సో నేను ఇక్కడ ఇలా ఉన్నానంటే మా డాడీ బ్రో. లైక్ మందు తాగకపోవడం, సిగరెట్ తాగకపోవడం, లైక్ ఇలా ఉండడం, ఆలోచించడం అనేది ప్రతిదీ మా డాడీ దగ్గర నుంచి నాకు ఇన్స్పిరేషన్ వచ్చింది. లిటరలీ మా డాడీ మందు తాగాడు, సిగరెట్ తాగాడు, ఏ అలవాటు లేదు. పొద్దుగాలు పోవాలి, జాబ్ చేయాలి, ఇంటికి రావాలి, నైట్ ఏదైనా బిర్యానీ తీసుకురావాలి ఇంట్లోకి. మా బట్టలు కూడా మా డాడీ వేస్తుండే బ్రో. బయటికి పంపించకపోతుండే. ఆయన పెంచిన క్రమశిక్షణగా పెంచిననే ఇక్కడ దాకా ఇట్లా వచ్చినా నేను, ఇట్లా ఆలోచిస్తున్నా నేను. దెన్ నా సిచ్యువేషన్స్ బ్రో, నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, ఇంట్లో ప్రాబ్లమ్స్ కానీ, లైక్ బ్రేకప్ కానీ, ఆ సిచ్యువేషన్లో ఎవరు నన్ను పట్టించుకోకపోతుండే. అవన్నిటి నుంచి నేను చాలా నేర్చుకున్నా. దెన్ ఆ సిచ్యువేషన్స్లో నాకు వీళ్ళిద్దరే ఉంటుండే యాక్చువల్లీ, సిద్ధు సునీలే. సో నేను ఆ సిచ్యువేషన్స్కి దెన్ మా డాడీకి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. అవి లేకపోతే మాత్రం నేను ఈ దాకా రాకపోతున్నాను. ఓకే, ఇవన్నీ చేసి ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇంతమంది సపోర్ట్ తోటి ఇప్పుడు నిలబడ్డు. అండ్ ఇప్పుడు నిలబడి హౌ మచ్ రెవెన్యూ ఆర్ మేకింగ్? చెప్తే నమ్మేమో బ్రో. లిటరలీ మేము 2.5 years దాకా శాలరీస్ ఏం తీసుకోలేదు. ఓకే, వచ్చిన డబ్బుల్ని రొటేట్ చేస్తూ ఉండాలి. లైక్ మా సిచ్యువేషన్ బాగాలేకపోయినా ఒక్క రూపాయి కూడా తీసుకోకపోతుండే, ప్రతి రూపాయి అందులోనే కూడబెడుతుండే. కానీ చెప్తే నజర్ తాకుతుందేమో బ్రో నేను అనుకుంటున్నా. అందుకే నేను ఎవరికి చెప్పాను. లిటరలీ మా ఇంట్లో పేరెంట్స్కి కూడా చెప్పాను నేను. యాక్చువల్ చెప్పొద్దు అనుకున్నా, బట్ ఇప్పుడైతే ఎలాగైనా చెప్పాలనుకుంటున్నా. బికాస్ నన్ను చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారని నేను కోరుకుంటున్నా. నేనే చేసినట్టు ఎవరైనా చేస్తారని చెప్పి నేను బిలీవ్ చేస్తున్నా, అందుకు చెప్తున్నా. సో మంత్లీ వచ్చేసి బ్రో 6 to 8 lakhs అయితే అవుతుంది సేల్ రెవెన్యూ మేకింగ్. 6 to 8 lakhs ఫ్రమ్ లాస్ట్ ఎన్ని మంత్స్ నుంచి ఇది? ఆఫ్టర్ 2.5 years. ఆఫ్టర్ 2.5 years. నౌ యు ఆర్ ఇన్ ద పిచ్ ఆఫ్ గెటింగ్ 5 to 8 lakhs. yes. సో బై ద వే, అసలుకి ఫైనల్లీ లాస్ట్ క్వశ్చన్, కాకపోతే ఇది ఎప్పుడు అడగాలి, ఇప్పుడు అడుగుతున్నా. ఫ్యాషన్ యాత్ర నేమ్ మీనింగ్ ఏంది అసలు? ఫ్యాషన్ యాత్ర థ్రిఫ్ట్ అనేది ఎలా వచ్చిందంటే బ్రో, ఫ్యాషన్ అనేది ఇంగ్లీష్ వర్డ్, యాత్ర అనేది ఇండియన్ వర్డ్. కొద్దిగా ఇండియన్ టచ్ ఉండాలని చెప్పి యాత్ర అనే వర్డ్ యాడ్ చేసాము. ఆ వర్డ్ యాడ్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఫ్యాషన్ అనే మా స్టోర్లోకి వచ్చి, లైక్ ఫ్యాషన్ థ్రిఫ్ట్ అనే మా స్టోర్లోకి వచ్చి వాళ్ళు వచ్చి యాత్ర చేయాలి, లైక్ ట్రావెల్ చేయాలి. ప్రతి పీస్ని చూస్తూ, పరీక్షిస్తూ, పిక్ చేస్తూ అట్లా వాళ్ళు యాత్ర చేయాలి. లైక్ వాళ్ళకి ఒక ట్రావెలింగ్ కైండ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చెప్పి అలా పెట్టాము. బట్ అది వర్కౌట్ అయింది. దెన్ అది యాక్చువల్ నా ఐడియా కాదు, వాళ్ళిద్దరు ఐడియా. ఓకే, ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు దిస్ పాడ్కాస్ట్ అండ్ షేరింగ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. చాలా మందికి లైక్ థ్రెఫ్ట్ గురించి చెప్పడం కానీ, అంటే అసలు క్లోతింగ్ ఎట్లుంటుంది, దీని ప్రాసెస్ ఎట్లుంటుంది, అండ్ దీనివల్ల ఎట్లా దే కెన్ స్టార్ట్ దర్ బిజినెస్, అండ్ మార్కెట్లో కూడా ఎంత స్కోప్ ఉంది దీనికి, ఎంతమంది పర్చేస్ చేస్తారు, అండ్ లైక్ యూఆర్ మేకింగ్ సమ్ బాయ్స్ డ్రీమ్స్ కమ్ ట్రూ. ఇట్ వాస్ అ నైస్ కన్వర్సేషన్. చాలా ఇన్సైట్స్ ఇచ్చినావు అండ్ నీ స్టోరీ చెప్పినావు. చాలామంది కనెక్ట్ అవుతుంది. లిటరలీ మిడిల్ క్లాస్ తక్కువ కూడా ఉన్నోళ్ళు, అంటే మనం డ్రీమ్ చేయలేం, పెద్ద చేయలేం అని చెప్పి చాలామంది అనుకుంటారు. బట్ నవేడేస్ గట్టిగా అనుకుంటే ఏమైనా చేయొచ్చు అనే పాయింట్లో చాలామంది యంగ్స్టర్స్ ఆర్ డూయింగ్ ఇట్, అండ్ యూ ఆర్ వన్ ఆఫ్ అమాంగ్ దట్. అండ్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, షేరింగ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ గివింగ్ రియల్ టైమ్ ఇన్సైట్స్. అండ్ లిటరలీ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళని నువ్వు రీచ్ అవుట్ అవుతే ఈ పోడ్కాస్ట్ చేసి డెఫినెట్లీ హెల్ప్ చేసి నీలానే వాళ్ళని కూడా ప్రూవ్ చేస్తామని అనుకుంటున్నాను. డెఫినెట్లీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నా, బికాస్ మా లాంటి వాళ్ళకి ఒక ఛాన్స్ ఇవ్వడం అనేది. దెన్ నన్ను ఇప్పటిదాకా భరించినందుకు థ్యాంక్ యూ. మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.
చలో. సో గైస్, మీరు కూడా నిజంగా ఒక థ్రిఫ్ట్ స్టోర్ స్టార్ట్ చేయాలనుకున్నా, లైక్ క్లోతింగ్ ఇండస్ట్రీ ఈస్ బికమింగ్ బూమ్ ఆల్ ఓవర్ వరల్డ్, ఇండియాలో అండ్ స్పెషల్లీ తెలుగు స్టేట్స్లో. సో దీంట్లో ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో ఆల్రెడీ మన వాళ్ళు అయితే ట్రై చేస్తున్నారు. అండ్ లిటరల్ మీరు కూడా ఒకవేళ ఇలాంటి ఒక స్టార్ట్అప్ చేయాలి, లేకపోతే థ్రిఫ్ట్ స్టోర్స్ లాంటివి థ్రిఫ్ట్ బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలి అంటే దిస్ ద రైట్ పోడ్కాస్ట్ వాట్ హెస్ గైడెడ్. అండ్ మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ రీచ్ దిస్ బాయ్స్ అండ్ దే ఆర్ రెడీ టు హెల్ప్ యూ అవుట్. అండ్ నేను ఎప్పుడు చెప్పేదే, స్టార్టింగ్ ఏదో పెద్దగా చేసేద్దామని చెప్పేసి వెళ్ళి పడిపోయకండి, చిన్నగా స్టార్ట్ చేయండి. అండ్ దే ఆర్ హ్యావింగ్ ద ఆపర్చునిటీ ఆఫ్ డూయింగ్ హోల్సేల్ ఆల్సో. ఒక 10 pieces తీసుకొని ఒకసారి ట్రయల్ చేయండి. ఒక 5,000 ఇస్ నథింగ్ నవ్ డేస్. ఒకవేళ మీరు నిజంగా ప్యాషనెట్ టు డూ సంథింగ్, వన్స్ అది స్టార్ట్ చేసిన తర్వాత దాంట్లో ఇన్ అండ్ అవుట్స్ మీకు అర్థమవుతాయి. స్లోగా మీ స్టాక్ని పెంచుకోండి. స్లోగా యూ సీ ద మార్కెట్, యూ టాక్ టు ద పీపుల్. లేటర్ ఆన్ మీకు అంతా అర్థమైన తర్వాత దెన్ యూ ఎక్స్పాండ్ యువర్ బిజినెస్. దట్ ఈస్ ద రైట్ వే. అండ్ మనోడనే కాదు, చాలా మంది కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసుకొని లిటరల్లీ ఫైనల్లీ వాళ్ళు సక్సెస్ అయిన తర్వాత దే ఆర్ గివింగ్ ఎ రోడ్ మ్యాప్ విచ్ బికమ్స్ ఈజీ ఫర్ ద న్యూ కమర్స్. సో మీరు కూడా ఏదో ట్రై చేసి ఏదో యూట్యూబ్లో ఒక వీడియో చూసి నమ్మి అక్కడ దాకా పోయి చేతులు కలుసుకోకండి. ఇట్లాంటి రైట్ వే ఆల్రెడీ చేస్తున్న వాళ్ళని అప్రోచ్ అవ్వండి. వాళ్ళు మీకు రైట్ వేలో గైడ్ చేస్తారు. దాని త్రూ మీరు కూడా అనుకున్న స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ మిగతా వాళ్ళకి ఇవన్నీ చేయడానికి ఒక 3 years పడితే మీకు ఒక 1 yearలోనే అవుతుంది. బికాస్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ 2 years మీకు సేవ్ చేస్తాయి. సో దిస్ వాట్ అబౌట్ టుడేస్ పాడ్కాస్ట్. అండ్ ఇలాంటి ఇంకా మంచి బిజినెసెస్ రిలేటెడ్ పాడ్కాస్ట్ చూడాలంటే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ ఇట్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి.